వర్క్స్ ఇష్యూలో సర్పంచ్గా రిప్రజెంట్ బాధపడవలసి వస్తాయి. అంటే ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్ రిలీజింగ్ కాకపోవడం వల్ల కొంత బాధ ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు తన సొంత పైసలు పెట్టి వాళ్ళ డబ్బులు దాకా ఆత్మహత్యలు చేస్తున్న సర్పంచులు ప్రాబ్లమ్స్ ఇవన్నీ జరుగుతుంది. జాగ్రత్తగా ఉప సర్పంచ్లు జాగ్రత్తగా వర్క్ చేసినట్టు ఆలోచించి చేయాలి. మన క్యాస్ట్కు ఏ విధంగా గైడెన్స్ డిపార్ట్మెంట్లో కూడా ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేయడానికి ముందంజలో ఉంటారని కోరుకుంటున్నాను. చేస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన మన పెద్దలందరినీ, అఖిల నాయకులందరికీ నమస్కారాలు. మన కుల బంధువులందరికీ నమస్కారం. జై పద్మశాలి, జై మార్కండేయ. నా పేరు భీమరాజు సత్యనారాయణ, పద్మశాలి సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి కార్మికుని, చరిత్ర ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుని, బీసీ సంఘానికి కూడా నాయకుని. ఎందుకంటే ఇవాళ మన ఎలక్షన్లలో ఎంతో కష్టపడి ఇన్ని గ్రామాలలో బాగా కష్టపడి ఇవాళ ఉప సర్పంచులుగా వార్డు మెంబర్గా గెలవాలంటే బాగా కష్టం. ఇవాళ మనం సర్వం ఒట్టి మన పలుకుబడిని ఉపయోగించుకొని మీరందరూ ఇంత సర్పంచులుగా గ్రామాలలో మన ప్రజలకు సేవ చేసేందుకు మీరు ఎంతో చేశారు. ఆ ఎన్నికలలో ఎంతో అగ్రవర్ణాలు నిలబడ్డా కానీ అన్నిటికీ మళ్ళీ బీసీలు కూడా వేరే వేరే అందరూ నిలబడ్డా కానీ దానిలో మీరు తట్టుకొని వాళ్ళు నిలబడి ఇంత సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్గా నిలబడడానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు మరియు శుభాకాంక్షలు చేస్తున్నాను. ఎందుకంటే మన పద్మశాలీలు కులము మన ఎక్కడైనా మన ఆఫీసులో పోయినప్పుడు మీరు పద్మశాలి ఉద్యోగులు కానీ ఎంపీడీఓలు, ఇప్పుడు ఇంకా రాష్ట్ర అధ్యక్షుడు మన దగ్గర వరంగల్ జిల్లాలో ఎంపీడీఓలు మరియు ఎంఆర్ఓలు ఎస్ఐలు అందరూ కూడా ఉంటాయి. ఈ నంబర్లు ఎందుకంటే మనం కులములా ఇప్పుడు అంటే ఏస్టోడు పూరేస్టోడు మనోడు అయితే ఏ మూలకు ఉన్న 2 గంటలు ఎక్కువ వేసినట్టు అట్లయితే మన పద్మశాలి అని ఆ ఉద్యోగుల దగ్గర పోయి సార్ నేను సర్పంచ్ని అలాంటి గ్రామానికి నేను కూడా మీ కులమైన ఆయన అన్నామనుకో మనకు ఏదైనా మంజూరు కానీ లేకపోతే ఏదైనా వాడికాల కానీ ఏదైనా గ్రామ అభివృద్ధి కోసం కూడా నిధులు మనకు వస్తాయి. ఎందుకంటే రాష్ట్రంలో కూడా మన పద్మశాలి అగ్రనాయకులు చాలామంది ఉన్నారు. వారి దృష్టి కూడా తీసుకపోతే మీరు ఏమైనా సాయం చేస్తారు. మన సాంబార్ సమారావు అన్న గారు జడ్పీ చైర్మన్ అరకాల కానీ నర్సంపేట కానీ అప్పుడు జడ్పీ చైర్మన్ అయినప్పుడు అన్న ఇట్లా అనగానే ఒక్కొక్క నర్సంపేటకు అలాగే పరకాలకు ఇట్లా అంటే పంచనాలు పద్మశాలి పంచనాలకు కూడా మనకు ఎన్నో నిధులు మంజూరు చేశారు. అనగా ఎవరికి కానీ మీరు ఎలాంటి ఏదైనా అభివృద్ధి పథకాలు కావాలన్నా అందరం కూడా పద్మశాలీలము మండల కమిటీలలో కానీ అందరం మనం ఐక్యంగా ఉంది మనం ఈ పద్మశాలీలను మన అందరం రాజకీయంగా కూడా తిరుగుతూనే బాగుంటుంది. ఎన్ని లక్షల రూపాయలు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉన్నా కానీ చిన్న వార్డు నెంబర్ వచ్చిన ఇవాళ ఇక్కడ గ్రామ సభలో కానీ మండల సభలో కానీ స్టేజ్కి వస్తే ఆ విలువ వేరే ఉంటుంది. సమ్మారావు గారు, గుండు సుధారాణి గారు, మన గ్రేటర్ మేయర్ గారు, తర్వాత స్టేజ్ మీద ఉన్న మన డాక్టర్స్ గారు మరియు అందరూ మన ఉద్యోగ సంఘాల వారికి మరియు మీడియా అందరికీ మరియు మన ఇక్కడ ఉన్న అందరి సర్పంచ్లకు గెలుపొందిన అందరికీ నా యొక్క శుభాకాంక్షలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నా పేరు వల్లాల అశోకు, మాది రఘునాథపల్లి మండలం, జనగామ జిల్లా. నేను దాదాపుగా మన పద్మశాలి కులంలో దాదాపుగా ప్రజాప్రతినిధిగా రావడం చాలా తక్కువ, వారికి ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలా తక్కువ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మన పెద్దలు మనకు తోడుగా ఉండి మనకు ఏదైనా ముందు అవకాశాలు ఇస్తా ఏమైనా ఉంటే చేస్తానని హామీ ఇస్తున్నారు. ముందుగా ఎందుకంటే నేను దాదాపుగా 1995లో ఒక వార్డు మెంబర్గా గెలిచి సర్పంచ్తో పాటు చెక్ పవర్గా ఉండే దాంట్లో నేను కొంచెం యాక్టివ్గా పనిచేయడం వల్ల నాకు 2001లో మళ్ళీ నేను సర్పంచ్గా బీసీల సర్పంచ్గా అవకాశం ఇచ్చిండు. అప్పుడు 2001లో మన సమారావు గారు కూడా అప్పుడు రేగొండ జెడ్పీటీసీగా ఉండి తర్వాత మన జిల్లా పరిషత్ చైర్మన్గా కూడా చేశారు. అప్పుడు కూడా నేను సర్పంచ్గా చేశాను. మన పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, కాకపోతే వాళ్ళు చేసినప్పుడు నాకు గుర్తులేదు కానీ కాకపోతే నేను సర్పంచ్ అయిన తర్వాత చాలాసార్లు వాళ్ళ ఇంటికి పోవడం మన సమస్యలు ఏంటిదని కొంచెం చెప్పుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు అప్పటి నుండి నేను ప్రజల్లో వండుకుంటూ నేను ఒక సర్పంచ్గా 2001లో గెలిచినప్పుడు ఒక 300 మెజార్టీతో గెలిచిన. ఈరోజు
నేను జనరల్ సీట్లో దాదాపుగా ఒక రెడ్డిస్ మీద 281 మెజారిటీతో సర్పంచ్ గెలిచాను. కాకపోతే గ్రామంలో నేను మంచి పని చేసుకుంటూ వచ్చినా కాబట్టి నాకు చాలా వరకు ప్రజలు ఆదరించి అభిమానించి మళ్ళీ ఈయన వస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తాడనే ఉద్దేశంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళకు నేను చేయగలను, గ్రామాభివృద్ధి చేయగలను. కాకపోతే మాకేమైనా పనులున్నా పెద్దలు మేము అందరి దృష్టికి తీసుకొస్తాము, మాకు సహకరించాలి, మేము గ్రామాభివృద్ధిలో ముందుగా ఉంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ జై మార్కండేయ, జై మార్కండేయ. సభ్యునిగా అక్కడ పోటీ చేసి 236 మెజార్టీతో నేను గెలిచాను. కొన్ని లక్ష్మి అమ్మ ఈరోజు నా యొక్క నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. అతి తక్కువ సమయంలో మీరు మన కుల బంధువులను అందరినీ గుర్తించి వారి నెంబర్లు సేకరించి ఇంత మంచి అద్భుతమైన వాతావరణంలో మీరు మాకు పిలిచి ఒక గౌరవాన్ని ఇవ్వడం చాలా సంతోషం సార్. ఈ సందర్భంగా మీకు ఒక సూచన సార్, వయసులో చిన్నవానైనా కూడా ఏం తప్పుగా అనుకోవద్దు. నాకు జరిగిన సంఘటన ఏంటంటే అనివార్య కారణాల వల్ల నేను చిట్యాల గ్రామంలో ఒక పద్మశాలితోటే పోటీ ఇవ్వడాల్సిన అవసరం వచ్చింది. అంటే కొంచెం మన ఎలక్షన్స్ ఇప్పుడు రాబోయే మళ్ళీ కొన్ని రోజులలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి ఎక్కడైతే పద్మశాలి కులం నుండి పోటీకి రావడానికి సిద్ధంగా ఉంటారో వారిని కొంచెం ఎంకరేజ్ చేయడం ముందుగానే. ఎక్కడైనా 2-3 మన క్యాస్ట్ల నుండే పోటీ చేయాల్సి వస్తే మీరు పెద్ద మనుషులాగా వచ్చి కన్విన్స్ చేసి ఎవరినో ఒకరిని బరిలో ఉంచడం వల్ల కొంతమైన ఆర్థిక భారం వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు గెలిచిన తర్వాత గుర్తించి ఇలా అభినందించడం అనేది చాలా మాకు హర్షం వ్యక్తం చేస్తున్నాం సార్. ఇదే విధంగా రాబోయే ఎన్నికల్లో ఎక్కడైతే మన కుల బంధువులు పోటీలో ఉండాలనుకుంటున్నారో వారిని సమన్వయం చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్. ఖచ్చితంగా దాన్ని కూడా ఆలోచన చేసి రాబోయే రోజులలో జరిగే ఎలక్షన్స్లలో మీరు ఆ కార్యక్రమం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను సార్. ధన్యవాదాలు, నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. ముఖ్యంగా అసోసియేషన్ ప్లస్ పద్మశాలి డాక్టర్ అసోసియేషన్ వాళ్ళు, పద్మశాలి విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ప్లస్ ఈరోజు మనల్ని గెలిచిన సర్పంచ్గా వార్డు మెంబర్గా గెలిచిన ప్రతి ఒక్కరిని సన్మానించడానికి ఇంత మంచి ప్రోగ్రాం తీసుకొని మనల్ని ఎక్కడో ఉన్న మనం సర్పంచులుగా వార్డు మెంబర్గా గెలిచిన మనల్ని ఇన్ని రోజులు ఎవరు గుర్తించిన వాళ్ళు లేరు ఎక్కడ కూడా. యాక్చువల్గా మన పద్మశాలులు ముందుకు కొనసాగాలని గుర్తించి మనల్ని తీసుకొచ్చిన ప్రతి ఒక్క పెద్దలకు నా యొక్క కృతజ్ఞతలు. మన వేముల నాగరాజన్న గారికి, వన్నం శ్రీరాములు సార్ గారికి, కూరపాటి రమేష్ సార్ గారికి, గుండు ప్రభాకర్ సార్ గారికి, మన గడ్డం కేశమూర్తి సార్ గారికి, అంబాడి సమ్మారావు మాజీ జెడ్పీ చైర్మన్ సార్ గారికి, వన్నం అన్నవల్ల వెంకన్న గారికి, ఈగ వెంకన్న గారికి, వన్నం అన్న పేరు వన్నం నరేందర్ అన్న గారికి, వేదికను అలంకరించిన కుల బాంధవులందరికీ, ముందున్న ప్రజాప్రతినిధులందరికీ, వార్డు మెంబర్లకు కానీ, ఉప సర్పంచులకు కానీ, సర్పంచులకు కానీ అందరికీ నా ఒక మనవి. ఈరోజు ముఖ్య అతిథులుగా రాబోతున్న గుండు సుధారాణి గారికి కూడా నా ఒక కృతజ్ఞతలు. మనల్ని మనమే నిర్ణయించుకొని ముందుకెళ్తుంటే మన పద్మశాలీలు నవీన్ ఇంతకుముందు అన్నట్టు మన పద్మశాలీలే మనల్ని తొక్కేయనికి ఎదుటి వ్యక్తికి సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రతి కాడ మనం నిర్ణయించుకొని వెళ్తుంటే మనల్నే తొక్కేయడానికి ప్రయత్నిస్తున్నారు. మన పద్మశాలీలే, వేరే వాళ్ళు కాదు. అంటే వాళ్ళు ఒక వ్యక్తి ఎదిగితే మన పద్మశాలలో ఓర్చుకోరు, అసలే ఎవరు ఓర్చుకోకుండా చేస్తారు. అది మనమే వాళ్ళను ఎదుర్కొనే సమస్యను ఎదుర్కోవాలి, గెలవాలి, గెలిచి ముందుకు పోవాలి ఎక్కడ కూడా. అట్నే మన కుల బాంధవులందరికీ కూడా పేరున కృతజ్ఞతలు. అదేవిధంగా అంబాడి సమ్మారావు గారు, గుండు ప్రభాకర్ గారు, గడ్డం కేశవమూర్తి గారు, రమేష్ గారు,
ఈ సమావేశానికి చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియజేస్తున్నా. మీరు ఎన్నో ఆటపోట్లను తట్టుకొని బయటపడ్డారన్న సంగతి మాకు తెలుసు. ఎందుకంటే కొన్ని గ్రామాలు మేము తిరిగినాం. మేము తిరిగిన గ్రామాలలో పద్మశాలీలు ఓడిపోయింది. ఎంతో బాధపడ్డాం నిజంగా చెప్పానంటే. మెజార్టీ ఉన్న కులం స్వయంకృత అపరాధంతో ఓడిపోయింది. ముల్కనూరు అంటే ఏంది, కమలాపూర్ అంటే ఏంది, వెంకటేశ్వర్ల పల్లె అంటే ఏంది. వాళ్ళని చూస్తే ఒకటి ఎర్రటి కొలిమిన కాల్చి పెట్టాలి వాతలన్నంత బాధ కలుగుతుంది. ఎందుకంటే జ్ఞానం లేదు, మేధావులు మళ్ళా జాతిని ఉద్ధరించే మేధావుల్లాగా అన్ని రంగాలలో ఉన్నారు. కానీ ఎలక్షన్స్ కాడికి రాగానే వాళ్ళు ఏమవుతారో మనకు తెలియదు. పోటీ చేయాలంటే చేయనంటారు, చేసినోనికి సహకరించారు. ఎంత బాధ అండి. 1.5 కోటి ఖర్చు పెట్టింది ఒక ప్రతినిధి. నువ్వు ఉడగొట్టిందండి. మెజార్టీ కులం ఉన్నది మన ఒక దగ్గర 500 ఓట్లున్న మన కులస్తులు 25 ఓట్లున్న వాళ్ళతో ఓడిపోయింది. ఎంత బాధ అంటే అరే ఈ జాతి ఎన్నడు కదలిక అవుతుంది. ఇన్ని 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి తిరుగుతాను, ఇంటింటికి పిలిచినట్టుగా పిలుస్తాను. అరే ఇంత కదలిక లేదురా అని చాలా బాధపడతాను. అయినా నిరంతరం సాధన చేస్తాం. జ్ఞానం అనేది అదే వస్తుంది. 10 మంది ఉన్నకాడికి పోయినాం, 100 మంది ఉన్నకాడికి పోయినాం, 10,000 మంది వచ్చిన కాడికి పోయినాం. అలా సాధక బాధకాలు ఎన్నో. ఈ పొద్దుగాలు లేస్తే ఇదే పని మీద తిరగాలనే ఒక కాంక్షతో తిరుగుతాను. ఎందుకంటే మా ఏజ్ కూడా అయిపోతుంది. 72 ఏళ్ళకి వచ్చినాయి. ఇక ఎన్నేళ్ళు బతాం మనకు తెలియదు. డెడ్ లైన్ మీద ఉన్నాం. కనీసం ఓ కిందోళ్ళన్నా తయారవుతారు. వాళ్ళని చూసన్నా ముందు జాతి కదలిక అవుతుంది, మన వంతు కర్తవ్యం మనం చేయాలి అనే ఒక పట్టుదలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది. ఇవాళ మన జాతిని తలుచుకుంటే కొత్తవాడకు పోయి ఒక ఇంటర్వ్యూ లాగా తీసుకున్నట్టుగా తిరిగితే మనకు కనబడేది ఏంటంటే ఆకలి దప్పులతోటి అల్మడించి చచ్చిపోయే జనాలు కనబడతారు. 200 అండి వాళ్ళు పొద్దున్న సాయంత్రంగా చేస్తే దొరికే జీతం కూలి 200 రూపాయలు. 200 బతుకుతామంటే వాడు 100 రూపాయలు పాపం పోయి ఇంత కుటుంబాలు అవుతాడు. భార్య కూడా పని చేస్తుంది 100-150 రూపాయల పని. ఇంటికి వెళ్ళాక వాళ్ళని చూస్తే చిక్కి చిదిలమై ఉంటారు. వాళ్ళని చూస్తే దౌర్భాగ్యమా, వీళ్ళు ఈ పనిలో ఉండు దౌర్భాగ్యమా అని బాధపడవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే మనమే బట్టలు వేరే బట్టలు కొనుక్కొని కట్టుకుంటాను. మన చేనేత బట్టలు మనం కట్టుకుంటున్నాం. మనకు అందుబాటులోకి వస్తలేవు కూడా. అది చెద్దరు ఇవి అంటే కొనుక్కొచ్చుకుంటాం అంత మట్టుకు. కాబట్టి నిరంతరం పోరాడుతూ ఉండాలి. అప్పుడే ఇప్పుడు మనకు విజయం లభిస్తుంది. శ్రీరామనాథ్ అసలుని జీవిత చరిత్రను మనం అధ్యయనం చేయాలి. ఒక కార్యకర్తగా కొన్ని సంవత్సరాలు తిరిగిండు. ఆఖరికి కనికరించి ఎమ్మెల్యే టికెట్ వచ్చింది, గెలిచిండు. మళ్ళా తర్వాత టికెట్ ఇవ్వలే ఆయనకు, మళ్ళీ దొరకిచ్చిండు. ఆ దొర గెలిపించిండు. ఈ దొర మనకు వచ్చి పద్మశాలి దొర గెలిపించిండు. ఆయన 2వ సర్టిఫికెట్తో ఆయన ఓడిపోయాడు. అంటే మనోళ్ళని ఎట్లా దొక్కుతాను అనేది చూస్తే ఏ పార్టీ కూడా మనలను పిలిచి టికెట్ ఇవ్వదు. మన పోరాటమే మనలను ముందుకు తీసుకుపోతుంది. రాబోయే జిల్లా పరిషత్తు ఎన్నికలకు మనం సన్నద్ధమై జడ్పీసీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలను గెలిపించుకొని ముందుకు పోవాలంటే మనం జాగృతమై ఇప్పటి నుంచే తిరగండి. 15 రోజుల ముంగట కాదు, 1 నెల 2 నెలల ముంగట తిరగండి. తిరిగితే ఖచ్చితంగా మన వాళ్ళు గెలుస్తారు. రాబోయే అసెంబ్లీకి మనం పోటీ ఇస్తాం. ఈసారి మెడలు తిరిగిపోయేవాడు దెబ్బ కొట్టేందుకు సిద్ధం అవుతాను. ఏం మనం ఇది కావాల్సిన అవసరం లేదు. మనకు ఏ కులపు అగ్రవర్ణపోడు మనకు వెల్విచర్ కాదు. అది ఫస్ట్ మనం నిర్ధారణకు రావాలి. అది రాకుండా రాజేంద్ర నచ్చిందా సంకలు కొట్టుకుంటే కాదు. రాజేంద్ర నచ్చిందని సంకలు కొట్టుకుంటే మనం వెల్విచర్ కాదు, పక్కన వెల్విచరే. వాళ్ళ కులస్తులు దాదాపులా అందరు కలిసి ఒక మీటింగ్ పెట్టుకొని కొన్ని కోట్ల రూపాయలు వసూలు చేసి గెలిపించుకున్నారు. ఆయన మన బీసీని ఓడియాలనే ఒక పట్టుదలతో బీసీలు నియోజకవర్గంలో బీసీలో కూడా పోయింది. వాటికి ఏంటంటే మనల్ని ఎట్లా హత్య చేస్తాను పొలిటికల్గా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ అబ్జర్వ్ చేసి మనోళ్ళని మనం కాలు పట్టి గుంజకుండా చేయుతనియండి. నేను డబ్బేకున్నా పర్లే, వాడు ఇబ్బంది పడతాడు, కష్టపడతాడు, బయటకు వస్తాడు. కానీ కాలు పట్టుకుందకండి. మిత్రులారా,
నేను అన్నదా భావించద్దు. నేను చెప్పేది కొద్దిగా ఈనాటి దండం పెడతా. పద్మశాలి విజయం సాధించాలంటే జై పద్మశాలి. పద్నాల డాక్టర్ రమేష్ గారు, రాజేంద్ర గారు, కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఉప సర్పంచులు, గౌరవ వార్డు సభ్యులందరికీ పద్మశాలి దినోత్సవ తరఫున స్వాగతం, శుభాకాంక్షలు. చాలా సంతోషం. మీరంతా స్వయం మీరే కష్టపడి సర్పంచులుగా, ఉప సర్పంచులుగా ఎన్నికైండు. మిత్రులు మన చిత్యాల మీకు చెప్పినట్టుగా అక్కడే పోటీ పడే మనోళ్ళు ఇద్దరే. దాదాపుగా గౌరవ కార్పొరేటర్ గురించి నరేంద్ర గారికి స్వాగతం. ఎంతో కష్టపడి ప్రజాప్రతినిధులు ఎన్నికయ్యారు. మీ గెలుపుల మేమంతా వాళ్ళు సహకారం చేయకపోయినా కూడా ఈ 5 సంవత్సరాలు మీ పదవి కాలం విజయవంతంగా పూర్తి కావాలంటే మీ అందరి సహాయ సహకారం ఎప్పుడు మేము అందిస్తాం. ఎందుకంటే జర్నలిస్టుగా ప్రతి మండలంలో పద్మశాలి కులానికి చెందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సహాయ సహకారం తీసుకొని పద్మశాలి ప్రజాప్రతినిధులుగా 5 ఏళ్ళు మీరు మంచి పరిపాలన సాగించాలని మేము సహకారం ఇస్తాం. మాతో పాటుగా ప్రతి మండలంలో కూడా ఎంపీడీఓలు, మండల పంచాయతీ ఆఫీసర్లు మన పద్మశాలి కులస్తులు ఉన్నారు. వారి సహకారం కూడా తీసుకొని మీరు మన అందరితో కలిసి గ్రామాల అభివృద్ధి చెందడానికి మీరు మంచి కృషి చేయాలని కోరుకుంటూ మీరు 5 ఏళ్ళు మంచి పరిపాలన సాగించాలని ఆశిస్తున్నాం. మిత్రులు చెప్పారు, నవీన్ చెప్పినట్టుగా వాస్తవమే. పద్మశాలి పెద్దలు కొంతమంది చొరవ తీసుకోకపోవడం వల్ల మన వాళ్ళే పోటీపడి, ఖర్చుల పడి, ఇబ్బందుల పడి చిట్యాలో గెలిచిన వాళ్ళు మనలే, ఓడిలో మనలే, అది వేరే విషయం అనుకోండి. ఇంకా మిగతా దిక్కులో మన వాళ్ళను ఓడిపోయారు, మిగతా క్యాస్ట్ వాళ్ళు గెలిచారు. అటువంటి కాడ మనం చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రానున్న ఎన్నికల్లో కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని మండల పరిషత్ ఎన్నికలు రానున్నాయి, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి. ఈ సందర్భంగా మన క్యాస్ట్లో నుంచే ఒకరే పోటీ చేసే విధంగా, వారిని గెలిపించే విధంగా మేమంతా కూడా కలిసికట్టుగా తిరుగుతామని మేము అందరూ భావిస్తున్నాం. ఇది ఒక హామీ ఇస్తాం. థ్యాంక్ యూ. సంఘాలు ప్లస్ మనుషులు ఒక విలేజ్ తీసుకుంటే దాదాపు 80% ఉన్న విలేజ్లో కూడా మనలు ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారు? 20% ఉన్న ఎట్లా గెలుస్తారు, 80% గెలిచిన వాళ్ళు ఎట్లా ఓడిపోతారు అనేది నేను ఆఫీసర్గా అప్పుడు అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్గా, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేసింది. ఎందుకు అవుతుందంటే 2 ఎగ్జామ్స్. ఒకటేమో మన మెజారిటీ ఉన్న వాళ్ళలో యూనిటీ లేకపోవడము. ఎప్పుడెప్పుడు మళ్ళా ఎలక్షన్స్ దాటినాక ముందైనా అన్న అమ్ములను నుంచే మాట్లాడుకుంటాను. తర్వాత ఎప్పుడైతే ఎలక్షన్స్ వచ్చినాయో డివైడ్ అవుతారు. 80%ను 20 అయిపోతారు, 20 వరకు గెలుస్తాను. ఎందుకు గెలుస్తాను అన్నప్పుడు నేను కొందరికి అంటే ఒక ఆఫీసర్గా నేను లిమిట్స్ దాటి నేను చెప్పలేకపోతున్నాను. మన క్యాస్ట్ అయినా కానీ చెప్పలేకపోతున్నాను. అయితే అది చెప్పాలంటే కూడా సమయం కాదు. ఇప్పుడు చెప్పచ్చు, ఇప్పుడు చెప్పుడు కాదు, ఇప్పుడైనా కానీ అవసరం లేదు. ఎందుకంటే మనం కూడా ఒక పొలిటికల్ ఒక యూనియన్ పెట్టేసుకోవాలి మన దాంట్లో పొలిటికల్గా. మేము ఎంప్లాయీస్ లాగా ఒక యూనియన్ లాగా పెట్టుకున్నాం. అట్లాగే పొలిటికల్ కూడా ఒక యూనియన్ పెట్టుకోవాలి మన దాంట్లో. పెట్టుకుంటే రేపు ఎక్కడైనా మన పద్మశాలి గెలువడేంటి, ఒక ఓడిపోడు గెలుచుడేంటి, అట్లా అది కూడా జరగదు. అట్లా జరిగినప్పుడు మెజారిటీ ఉన్న కాడ ఈ పొలిటికల్ మన ఒక సంఘం ఇక్కడ పెట్టుకుంటే వాళ్ళు అమికబుల్గా, చాలా ర్యాష్ అయిపోకుండా అమికబుల్గా ఉండి దాన్ని సాల్వ్ చేసేటోళ్ళు. ఒక విలేజ్ ఉన్నది 80% 20% ఉన్నప్పుడు దానిలో 2-3 వస్తాను, 4 వస్తాను. ఎందుకు వస్తాను అనేది ఇది ఒకటి ఈ దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ అసోసియేషన్ దృష్టికి తీసుకురావాలి, ప్రెసిడెంట్ దృష్టికి. ఇది పొలిటికల్ ప్రెసిడెంట్ ఉండాలి, ప్యూర్గా పొలిటికల్ ఉండాలి. మళ్ళీ ఎంప్లాయీస్ అదని కాకుండా పొలిటికల్గానే ఉండుకుంటూ వాళ్ళకు ఈ దృష్టికి తీసుకెళ్తే వీళ్ళు అమికబుల్గా కూర్చొని సాల్వ్ చేసి అక్కడ అంటే పొలిటికల్గా ఉన్నారు. మళ్ళీ మా ఎంప్లాయీస్ కంటే అవన్నీ నడిపోయి పొలిటికల్గా ఉన్న ఏదైతే గ్రూప్ ఉన్నారు, ఇప్పుడు శ్రీరామ్ సార్ ఉన్నాడు, చాలా కష్టాలు పడి ఇచ్చిండు. అట్లాగే ఈసారి కూడా వీళ్ళందరూ పొలిటికల్గా వచ్చారు కాబట్టి వాళ్ళకి దీని టెక్నిక్స్ ఇప్పుడు 4 పోటీ పడ్డా కానీ దాన్ని ఎవరు గెలవగలుగుతారు అనేది వాళ్ళ అనుభవంతో వాళ్ళు చెప్పగలుగుతారు. అమికబుల్ సెట్ చేసి ఒక ప్రాపర్ పర్సన్ ఒక్కనైనా పెడితే వాళ్ళు అందరికీ సపోర్ట్ చేసేటట్టు 80% మన వాళ్ళకి గెలిచేటట్టు ఉండాలి. ఆ 20% వాడు గెలిచేటట్టు ఉండద్దు. అదే ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఇప్పుడు చాలా గెలిచింది. ఇప్పుడు నవీన్ అన్నాడు మన పద్మశాలితోనే ఓడిపోయిండు. ఎట్లా ఓడిపోయిండు అంటే ఇక చాలా టఫ్ పర్సన్, ఆయన గెలిచింటే అంత ఈజీ పర్సన్ కాదు. పద్మశాలి ఇప్పించడానికి చాలా ఈజీ టాస్క్ కాదు. కాబట్టి అది కూడా చాలా కష్టాలు పడ్డాడు, చాలా ఖర్చు పెట్టుకున్నాడు. వితౌట్ ఖర్చుతో మంచిగా బ్యూటిఫుల్గా గెలవాల్సిన పర్సన్ అట్లా కష్టాలు పడి గెలిచిండు, ఫైనాన్షియల్గా అండ్ మానసికంగా కూడా.
ఈ రెండోది ఇది జరగదని. తర్వాత పోతే రాజకీయ రంగంలో కూడా వెనుకబడిపోయినా కనీసం చట్టసభలలో మన సభ్యుల సంఖ్య లేకుండా పోయింది. ఏదో ఒక్కసారి ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, ఒక ఇంతే మన పదవులు, మన జనాభాకు అనుగుణంగా మనకు రాలేదు. సో అదంతా మన యూనిటీ లేకపోవడం కారణం కావచ్చు. ఇప్పటికైనా కూడా మనం మేల్కొని ఇప్పుడు మీరంతా కూడా సర్పంచులు ఎన్నికలు మళ్ళీ కూడా మన గ్రామాలలో మీరంతా ఇప్పుడు పట్టుకొమ్మలుగా ఉంటుంది కాబట్టి రేపు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు వచ్చినప్పుడు మీరు కూడా క్రియాశీలకంగా తీసుకొని అక్కడ మన వాళ్ళని చూపించుకుంటే భవిష్యత్తులో మనకి మంచి పనులు చేసుకునే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే గతంలో జెడ్పీ చైర్మన్ గా సాంబారావు గారు ఉన్నప్పుడు మన జర్నలిస్టు కేశవమూర్తి గారు, రవీందర్ గారు మాలాంటి వాళ్ళు చెప్పినప్పుడు మన పద్మశాలి కమ్యూనిటీ సంఘాలకు వాళ్ళ నిధులు ఇవ్వగలిగారు. రాజ్యసభ సభ్యులుగా ఉన్నప్పుడు సుధారాణి గారు ఇప్పుడు మా పెద్దమగడ్డ ఉన్న పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళకి కానీ, కొత్తవాడలో కిడ్నీ స్కూల్ ఉన్న పద్మశాలి కమ్యూనిటీ వాళ్ళకి కానీ వాళ్ళు కూడా నిధులు ఇవ్వగలిగారు. అంటే మన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనకు అలాంటి అవకాశాలు మన కమ్యూనిటీకి చేసుకునే అవకాశం ఉంది. బాగుపడుతుంటే జడ్పీ చైర్మన్ గా పుష్ప జగదీష్ చనిపోయిన ప్రదర్శనతో వారు కూడా ఉన్నప్పుడు పద్మశాలి ఖాళీలకు 5 చోట్ల రోడ్లు వేయడం జరిగింది. అంటే ఇట్లాంటి అవకాశాలు ఏంటంటే మన వాళ్ళు ఉన్నత స్థానంలో ఉన్నప్పుడు మనం ఉన్న స్థానంలో మన వాళ్ళకి అవకాశాలు రావాలంటే వాళ్ళ కోసం కూడా మనం ప్రయత్నం చేయాలి. సో అందుకోసం మనందరం కలిసి కట్టుగా ఉండి ముందుకు పోవాలని ఆశిస్తూ మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ సంఘం వారికి అభినందనలు తెలియజేస్తుంది. వివిధ గ్రామాల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా మరియు వార్డు సభ్యులుగా ఎన్నికైన పద్మశాలి కుల బాంధవులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సో అంటే మన పద్మశాలి కుల బాంధవ్యులు ఉమ్మడి వరంగల్ జిల్లా మొత్తం ఎన్నికైనటువంటి సభ్యుల సమావేశం అంటే మన కమ్యూనిటీ రిప్రజెంటేషన్ అనేది చాలా తక్కువగా ఉందనేది తెలుస్తుంది. అంటే మన జనాభా దామాష ప్రకారం రాజకీయంగా మన ప్రాతినిధ్యం తక్కువ ఉంది. అయితే గ్రామీణ ప్రాంతాల్లో విశ్లేషించినట్టయితే నేను బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. సో బీసీలు అంటే సిగ్నిఫికెంట్ నెంబర్లో ఎన్నికైనప్పటికీ కూడా రాజకీయ ప్రాతినిధ్యంకి వచ్చినట్టయితే పద్మశాలి వెనుకబడి ఉన్నారు. అంటే మన జనాభా ప్రకారం ఈ హాలు ఎక్కించుకోవాలి అంటే సర్పంచ్లను కూర్చోబెట్టి హాల్ సరిపోకూడదు. కానీ అన్ని రంగాల్ని ఒక ఉద్యోగాన్ని ఎన్నుకొని మన బతుకు మనం బతకాలనేటువంటి మన పెద్దల ఆ రోజుల్లో ఉన్నటువంటి అభద్రతా భావం వల్ల రాజకీయాల వైపు వెళ్ళేటువంటి పరిస్థితి తక్కువగా. కానీ రోజులు మారాయి. ఈరోజు మనం వృత్తి నిర్వహించాం, మసలు ఎన్నికల్లో నిలబడడానికి ముందుకు రాకపోవచ్చు. కానీ ఎన్నికైనా మీరు ముందు కేవలం డబ్బే కాదు, మీరు చేసేటువంటి పనులు గ్రామ ప్రజల అవసరాలు తీర్చడం, అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం. ముందు ఇప్పుడు సర్పంచ్ చాలామంది రాజకీయ నాయకుల జీవితాలను అనాలిసిస్ చేస్తే సర్పంచ్ జెడ్పీటీసీ నుంచి మొదలుపెట్టిన వాళ్ళు ఈరోజు ముఖ్యమంత్రులు అయినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ముందు రాజకీయంలో కూడా ఎదగాలంటే ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్, జిల్లాలో ఉన్నటువంటి లీడర్స్ వాళ్ళ యొక్క గైడెన్స్ తీసుకొని మీ గ్రామాభివృద్ధిలో వాళ్ళ తోడ్పాటు తీసుకొని ముందుకెళ్ళాలని ముందు ఇంకా పై పదవులు చేపట్టాలని కోరుకుంటూ వచ్చాను. థ్యాంక్ పెద్దల రవీందర్ గారికి, అదేవిధంగా ప్రెస్ మిత్రులకు సదానంద గారికి, మిగతా వారికి ఈనాడు ఈ కార్యక్రమానికి మా అందరినీ పిలిచి ఆహ్వానించి ఈ నూతనంగా ఎన్నుకోబడ్డ సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, వార్డు సభ్యులకు మీ అందరినీ గౌరవించి మీరు మంచి పని చేయాలని చెప్పేసుకొని మీ అందరితో పరిచయాలు కూడా చేసుకుంటే బాగుంటుంది. మన కులపోళ్ళు, మన బంధువులు, మనకు కావలసిన వాళ్ళు అందరు కలుసుకుందామని ఒక సదుద్దేశంతో పిలిచిన ఆహ్వానితులకు, అదే విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను కాశీబుగ్గ కార్పొరేటర్ను 3 సార్లు కార్పొరేటర్గా ఎన్నుకోబడ్డా, స్టాండింగ్ కమిటీ చైర్మన్ చేశాను. నేను మీ అందరికి ఒకటే విన్నపం, ఇప్పుడున్న పరిస్థితులలో మళ్ళీ ఎన్నుకోబడాలంటే అందుబాటులో ఉండాలి, ఫోన్లు ఎత్తడానికి ఉండాలి. ఇంటికి వస్తే పలానా సమయానికి పలానా సర్పంచ్ కలుస్తాడు, మనసు విప్పి మాట్లాడతాడు, ఉన్నట్టు మాట్లాడతాడు అని మీరు అనిపించుకోగలిగితే
రాజకీయంగా మరణం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటా ఉన్నాను. కాబట్టి దయచేసి నూతనంగా ఎన్నుకోబడిన సోదరి సోదరుల కార్పొరేటర్లు అందరికీ కూడా విన్నపం ఏంటంటే, మీరు ఎవరైనా మన ముందుకొచ్చి ఏదైనా పని చెప్తా అంటే ఫోన్ మాట్లాడుకుంటా ఇటు పోయో, ఫోన్ మాట్లాడుకుంటూ అటు పోయో, ఈ విధంగా ఉన్నట్టయితే తప్పుడు సందేహం. ఆయన ఎప్పుడు చూసినా ఫోన్లోనే ఉంటాడు కాదా, ఆయన మనతోనే మాట్లాడుతున్నాయా అదే మననంతా నెగటివ్. ఒక రాజకీయ నాయకుడిని పాజిటివ్గా వాళ్ళు చూడరు. తెల్ల బట్టలు వేసుకుంటే వాడు ఆగుతాడు, నాన్న తెల్ల బట్టలు వేసుకుంటాడు అంటాడు. సినీల బట్టలు వేసుకుంటే వాడు సంపాదిస్తాడు కానీ దాచిపెట్టి మన కోసం సినీల బట్టలు వేసుకుంటాడు అంటాం. కాబట్టి దయచేసి రాజకీయ నాయకునికి మనం 2 కళ్ళతో చూస్తాం కానీ మనం చాలా కళ్ళు మనను అబ్జర్వ్ చేస్తాం. ఏ చిన్న పొరపాటు ఇంటికి ఒక ఇంటికి 4 సార్లు పోతే కూడా వీడు 4 సార్లు ఎందుకు పోతాడు ఆ ఇంటికి, ఏం పని అనే ఒక తప్పుడు ఆలోచనతో తప్పుడు తోటి చూసే కాలం వచ్చింది. కాబట్టి దయచేసి ప్రజాప్రతినిధులైన మనం ఏదైతే ఉన్నదో అతి జాగ్రత్తగా ఉండాలి, అందుబాటులో ఉండాలి. తర్వాత రాజకీయ నాయకుడు అంటే బోకర్ మాటలు మాట్లాడుతారనే పరిస్థితికి వస్తుంది. కాబట్టి మనం అట్లా మాట్లాడు అయితే అవుతుంది, కాకపోతే కాదు, నా వంతు ప్రయత్నం నిజాయితీగా చేస్తానని మనం చెప్పినట్టయితే బాగుంటుందని చెప్పేది సూచన, నా సలహా. మీ అందరు వచ్చినందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మీకు మంచి పేరు రావాలి, మళ్ళీ నిలబాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. అందులో మహిళలు కూడా కనిపిస్తున్నారు. ఇక్కడ వరకే కాకుండా అంటే సర్పంచ్ స్థాయే కాకుండా ఇంకా ముందు ముందు అనేక పదవులు అధిరోహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. కుల బంధువులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా పద్మశాలీల ఐక్యత కొరకు నిర్వహిస్తున్నటువంటి 3 ఈ వేదిక అనేది జర్నలిస్ట్ అసోసియేషన్, తర్వాత డాక్టర్స్ అసోసియేషన్, రిటైర్డ్ ఉద్యోగుల అసోసియేషన్ ముగ్గురు కలిపి ఈ యొక్క చాలా వెరిఫికేషన్ చేసే ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం అనేది ముందుగా వీళ్ళకి అభినందిస్తున్నాను. నిజంగా చాలా అభినందనీయం. మన పద్మశాలీల యొక్క ఐక్యత కృషి చేస్తున్నటువంటి యొక్క మీ అందరికీ కూడాను ఏ ఆర్గనైజేషన్ అయినా కూడాను ఈరోజు చాలా మా జర్నలిస్టుల సంఘం పద్మశాలి జర్నలిస్టుల సంఘం అధ్యక్షులు వేముల నాగరాజు గారికి, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నగర మేయర్ గుండు సుధారాణి గారికి, కార్యక్రమంలో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్న పెద్దలు మాజీ ఎమ్మెల్యే అన్నాల శ్రీరాములు గారికి, మాజీ జడ్పీ చైర్మన్ సాంబార్ సామారావు గారికి, వేదిక మీద ఉన్న ఇతర కుల పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ముందుగా వివిధ గ్రామాల్లో సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు సభ్యులుగా ఎన్నికై ఆ గ్రామాల్లో పద్మశాలి జెండా ఎగరేసిన సహచర కుల బాంధవులందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. వారికి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మా వేముల నాగరాజు గారు మా అధ్యక్షులు అన్న ఒకరోజు సర్పంచులకు, ఉప సర్పంచులకు, వార్డు మెంబర్లకు సన్మాన కార్యక్రమం పెడితే ఎలా ఉంటుందని నాతో సంప్రదించినప్పుడు వెంటనే కార్యవర్గంలో ఉన్న ఇంపార్టెంట్ మా వేముల సదానందం గారు, మన్నాల వెంకటరమణ గారితో వెంటనే మాట్లాడి ప్రోగ్రాం ఫిక్స్ చేయాలని అనడంతోనే వెంటనే ఆయన ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ముందుకొచ్చి మీ అందరికీ వివిధ మాధ్యమాల ద్వారా సమాచారం ఇవ్వడంతో మీరందరూ కూడా పేర్లు నమోదు చేసుకొని ఇక్కడికి వచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మీకు ముఖ్యంగా గ్రామాల్లో సర్పంచులకు ఎదురయ్యేది మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, వీటికి సంబంధించి అంశాలు ఎక్కువ వస్తాయి. కాబట్టి మీరు చేయాల్సిందల్లా ఒకే ఒకటి ఏంటి అంటే మన పాఠశాలలు ఉన్నాయి, మన పాఠశాలలు నిర్వహించే వాళ్ళు ఉన్నారు. నా కొడుకు 10th చదువుతాడు, లేకపోతే నా కొడుకు ఇంటర్మీడియట్ ఎక్కడ చేయాలన్నప్పుడు హనంకొండనే మీరు వరంగల్నే వేదిక తీసుకుంటారు. కాబట్టి మన పాఠశాలలు ఎక్కడ ఉన్నాయి, మన పాఠశాలలు ఎవరు నిర్వహిస్తున్నారు, లేకుంటే మన కాలేజీలు ఎవరు ఉన్నాయి అన్నప్పుడు మీకు రాయితీలు లభిస్తాయి. కాబట్టి మన పాఠశాలలు, కళాశాలకు మీరు రికమెండ్ చేయొచ్చు. ఒక సర్పంచ్ హోదాలో మీకు రాయితీలు వస్తాయి కాబట్టి గ్రామంలో మీకు పేరు వస్తుంది. అదేవిధంగా వైద్యం, మన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. ఎగ్జాంపుల్ కూరపాటి రమేష్, రాధిక లాంటి హాస్పిటల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. పిల్లలకు సంబంధించినవి ఉన్నాయి, పెద్దలకు సంబంధించినవి ఉన్నాయి.
మీరు రికమెండ్ చేసినప్పుడు అక్కడ కుల బాంధవ్యుడు అన్నప్పుడు 10,000 బిల్లు అయినప్పుడు ఆటోమేటిక్గా 3-4 ఆ డాక్టర్ రాయితీ ఇస్తాడు. అంటే దీనివల్ల మీ గ్రామంలో పేరు వస్తుంది. ఇక ముఖ్యంగా మీకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది చూడకుండా మీ ఎమ్మెల్యే ఎవరు, తప్పకుండా ఎమ్మెల్యే దగ్గరికి పోయి మీ గ్రామానికి కావాల్సిన సదుపాయాల కోసం మీరు వినతి పత్రాలు ఇచ్చి మీ గ్రామంలో సమస్యలు తీర్చుకోవాలి. అయ్యో మా ఎమ్మెల్యే వేరే పార్టీ, నాది వేరే పార్టీ అని అంటే మీ అభివృద్ధి ఆగిపోతుంది. అడగకపోతే ఆ ఎమ్మెల్యే మీకు పనులు చేయడు, ఇంకా మీకు వేధింపులు ఎక్కువైతాయి. కాబట్టి మీరు భేషజాలు వదిలిపెట్టి మీరు తప్పకుండా ఆ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలి. ఇంకా మీకు సెకండ్ సోర్స్ ఏంటిది? మీకేమన్నా ఫండ్స్ రావాలంటే ఎమ్మెల్యే ఫండ్స్ రావాలా, లేకుంటే ఎమ్మెల్సీ ఫండ్స్ రావాలా, లేకుంటే రాజ్యసభ సభ్యుల ఫండ్స్ రావాలా, లేకుంటే లోకసభ రావాలి. వాళ్ళ దగ్గరికి తప్పకుండా పోవాల్సిందే. మీరు మీ గ్రామానికి కావాల్సింది అడగాల్సిందే. 1-4 సార్లు పోయి మీ గ్రామంలో సమస్యలు తీర్చుకోవడానికి మీరు ప్రయత్నాలు చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మీకు మీ గ్రామంలో విలువ ఉంటుంది. ఆ తర్వాత మీరేంది, మొన్నటి వరకు మీరు కొట్లాడి పైసలు ఖర్చు పెట్టుకొని గెలిచిన సందర్భంలో మీకు మనోళ్ళు కావచ్చు, ఇతర కులస్తులు కాబట్టి కొంతమంది ఆత్మీయులు మీకు చాలా మీకోసం కష్టపడి ఉంటారు. ఆ కష్టపడిన వారిని మీరు మరవద్దు. అంటే మీకు పదవి రాగానే అహం పెరిగి కృతజ్ఞత మరిస్తే ఏమవుతుందంటే, ఇంతకుముందు మా గుండె ఆనందరన్న చెప్పినట్టు వీడు ఆవుతలేడు సర్పంచ్, వీడు 3 నెలలు అవుతుంది, వీడు మీద చూస్తాడు, ఆకాశం వైపు చూస్తాడని. ఇటువంటిది ఏమైపోతుంది, స్టార్టింగ్లోనే మీకు ఆ చెడ్డ పేరు వస్తే 5 ఏళ్ల వరకు మీరు తట్టుకోలేరు. 5 ఏళ్ల వరకు మీ అంగిలాగులు పూసిపోయే కాడికి వస్తాయి. కాబట్టి ఆ దిశగా మీరు ప్రయాణం చేయొద్దు. పెట్టిపోయకుండా సాగదోరుడు ఎక్కువ ఉండాలనేది మీరు గమనించుకొని, ఎవరు ఇంటికి వచ్చినా అది ఎంత సమస్య అయినా కానీ ఆత్మీయంగా పలకరించి నేను చూసుకుంటలే, నేను తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తలే అనే రీతిలోనే మాట్లాడినప్పుడు మీరు 5 ఏళ్ళు మంచి సర్పంచ్గా గుర్తింపు పొందుతారు. ముఖ్యంగా మీకు వచ్చేది ఏంటి అయితే, వేరే కులస్తులతో పంచాయతీలు ఉంటాయి, లేకుంటే వితిన్ ది విలేజ్లోనే 2-3 కులాల మధ్యన పంచాయతీలు ఉన్నప్పుడు మీరే దాన్ని పెద్ద మనిషితనం చేయకుండా ఏ కులంలో సబ్జెక్టు ఉన్నదో ఆ కుల పెద్ద మనుషులు, ప్రతి కులానికి ఈరోజు కార్యవర్గాలు ఉన్నాయి. అధ్యక్ష కార్యదర్శులను పిలిచిపోయి కులం సమస్య మీరు పరిష్కరించాలి, మీరు కానప్పుడు నా దగ్గరికి తీసుకురండి, నేను తప్పకుండా దాన్ని పరిష్కారం చేస్తా అన్నప్పుడు మీకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. అందులో మీ మద్దతుదారులు ఎవరైనా ఉన్నప్పుడు మీరు ఇండియాచ్చు కొంచెం ఏదో సర్దుబాటు చేయాలంటే, అరే మమ్మల్ని పిలిచిండు కదా, మా కులాన్ని అయితే గౌరవించుడు సర్పంచ్ అని వాళ్ళే సర్దుబాటు చేసుకొని వస్తారు. ఆ విధంగా మీకు పేరు వస్తుంది. ఇక ఆ విషయాలు పక్కకు పెడితే, ఇక ముఖ్యంగా మీరంతా కూడా ఎంతో కష్టపడి పైసలు ఖర్చు పెట్టుకొని మనోళ్ళదన్న మనకే పోటీలు పెట్టుకొని మరి మీరు గెలిచి వచ్చేళ్ళు. ఈ గెలిచి వచ్చిన మీ బాటలో మీకు ఎన్నో ఇబ్బందులు జరిగినాయి. ఆ ఇబ్బందులను మీరు మనసులో పెట్టుకోవద్దు. గ్రామంలో మీరు షైన్ కావాలంటే, గ్రామంలో మీకు పేరు రావాలంటే, ఇంకా మీకు పదోన్నతులు రేపు పొందాలి, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎమ్మెల్యే స్థాయికి పోవాలంటే మీరు ఎప్పుడు కూడా పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్నోళ్ళు మాత్రమే రాజకీయాలలో రాణిస్తారు. అహం పెరిగి కృతజ్ఞత మరిస్తే ఈ పదవితోనే మీరు ఇంటికి పోతారు. కాబట్టి మరి నాకు అధ్యక్షుడు 2 నిమిషాలు టైం ఇచ్చిండు. ఏదేమైనప్పటికీ మీకు ఈరోజు మంచి సన్మాన కార్యక్రమాన్ని పెట్టి మరి మేయర్ ద్వారా మీకు ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. ఇంత పెద్ద జిల్లాకు మరి 800 సంవత్సరాల చరిత్ర ఉన్న ఊరుగల్లుకు మేయర్గా మన పద్మశాలి ఆర్బీగా ఉండడం మనందరికీ గర్వకారణం. మరి ఆమె ద్వారా మీరు ఈరోజు సన్మానాలు పొందడం, ఆమెతో మీకు పరిచయ కార్యక్రమం కూడా కావడం, అది మీ మహాభాగ్యంగా మీరంతా భావించి, మరి మీకు ముఖ్యంగా ఎక్కడైనా జర్నలిస్టు తారసపడతారు. మరి జర్నలిస్టులలో మేము ఇక్కడ జిల్లాలో మొదటి నుంచి ఉన్నోళ్ళం ఉన్నాం. నేను కావచ్చు, లేకుంటే మా నాగరాజు కావచ్చు, మా మేవుల సదానందం కావచ్చు, లేకపోతే మెండు రవీందర్ కావచ్చు, వల్లాల వెంకటరమణ కావచ్చు, మీకు ఎక్కడైనా కూడా గ్రామంలో మీరు కార్యక్రమాలు చేసినప్పుడు ఏమవుతుంది, అయితే నా పాజిటివ్ న్యూస్ వస్తుంది, లేకుంటే నెగిటివ్ న్యూస్ వస్తుంది. మీకు ఏదైనా వ్యక్తిగతంగా పనులు ఉన్నప్పుడు కూడా మీరు మమ్మల్ని సంప్రదిస్తే మా ద్వారా మేము ఒక కాల్ చేస్తే వాళ్ళు మళ్ళీ మీకే దోస్తయ్యే అవకాశం అక్కడి స్థానిక జర్నలిస్టులు ఉంటారు. కాబట్టి మా సహకారం కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా మీరంతా ఎంఆర్ఓ, ఎండిఓ, అగ్రికల్చర్ ఆఫీసర్, ఎస్ఐ, సిఐ ఈ వీళ్ళందరితో కనుక మీరు మంచి సహృదయంతో దోస్తాన్ని చేసినప్పుడు మీరు ఫోన్ కాల్ చేస్తే మీ అనుచరులను వదిలిపెట్టడం, మీరు ఫోన్ కాల్ చేస్తే సమస్యలను పరిష్కరిస్తారు. మీకేమైనా డెవలప్మెంట్ విషయంలో కూడా వాళ్ళు సలహాలు ఇస్తారు. కాబట్టి తప్పకుండా వాళ్ళతో మీరు సన్నిహిత సంబంధాలు కొనసాగించాలి. ఇక రాజకీయ పరంగా మరి సమ్మారావు గారు ఉన్నారు, వనాల శ్రీరాములు గారు ఉన్నారు, గుండు సుధారాణి గారు ఉన్నారు. కాబట్టి మీకేమైనా రాజకీయ పరమైన అంశాలలో ఏమైనా ఇబ్బందులు వచ్చినా, ఏమైనా రాజకీయాలలో అవకాశాల కోసం మీరు వాళ్ళని
సంప్రదిస్తే మీకు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారని తెలియజేస్తూ నాకు ఈ చక్కటి అవకాశం కల్పించినందుకు మా అధ్యక్షుడు నాగరాజు గారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. జై భారత్. ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నాగరాజు గారు, ఈనాటి ముఖ్య అతిథులు గౌరవనీయులు మనందరి ఆడబిడ్డ శ్రీమతి గుండు సుధారాణి గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు పెద్దలు వన్నాల శ్రీరాములు గారు, డాక్టర్ కూరపాటి రమేష్ గారు, కేశవమూర్తి గారు, గుండు ప్రభాకర్ గారు, నరేందర్ గారు, గుండేటి నరేందర్ గారు, తర్వాత మిత్రులు మా సత్యనారాయణ గారు, రవి గారు, రమణ గారు, మెండు రవి గారు, సదానందం గారు, ఇంకా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నటువంటి నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, నేను ఎంతో కష్టపడి వ్యాయప్రయాసాలు కోసి గెలిచొచ్చిండ్రు మీరంతా. కానీ ఇప్పటిదాకా మా డాక్టర్ కూరపాటి రమేష్ చెప్పినట్టు ఒకప్పటికి ఇప్పటికీ మన సంఖ్య తగ్గిపోతూ ఉన్నది. ఒకప్పుడు నేను జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక 15 ఏళ్ళు, 20 ఏళ్ళ కింద, 25 ఏళ్ళ కింద ఎంతమంది అయితే పద్మశాలికి సంబంధించిన సర్పంచులు గ్రామాలలో ఉండేనో ఇప్పుడు ఆ సంఖ్య తగ్గింది. ఎందుకు తగ్గింది అనేది ఒకసారి మన అందరం కూడా వేదిక మీద ఉన్నోళ్ళం కానీ కింద ఉన్నోళ్ళు కానీ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. రాజకీయాల మీద ఇంట్రెస్ట్ లేకనా, రాజకీయాలు పూర్తిగా చెడిపోయినాయి అనుకొని ఉద్దేశంతో దూరం ఉంటున్నారా, లేకపోతే ఇవన్నీ మనకు ఎందుకు వచ్చినాయని చెప్పి ఆర్థిక పరమైన ఇబ్బందులతోటి దూరం అవుతున్నారా అనేది మనం ఒకసారి విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకనంటే ఒకప్పటికంటే ఇప్పటికీ రాష్ట్రంలో బీసీ వర్గాలకు సంబంధించినటువంటి ఒక పెద్ద చర్చ జరుగుతున్నది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి, అది ఏ పార్టీ అనేది కాదు కానీ ఒక బీసీ ముఖ్యమంత్రి రాష్ట్రానికి కావాలనేటువంటి చర్చే పట్టణాల నుంచి గ్రామాల దాకా ఒక చర్చ జరుగుతున్నది. ఎందుకు జరుగుతున్నది అంటే తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చే నుంచి ఇప్పటిదాకా కూడా ఎంతైతే సంఖ్య తక్కువ వాళ్ళు ఉన్నారు రాష్ట్రాల్లో పరిపాలిస్తారు, గ్రామాలను పరిపాలిస్తున్నారు. ఆ పరిస్థితులకు వెళ్ళి మనం బయటపడాల్సిన అవసరం ఉన్నది. బీసీఐ రాష్ట్రాన్ని ఏలాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇంకొక విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు మా మిత్రుడు నవీన్ చెప్తా ఉండే, నేను కులాని కాడికి వచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కానీ జిల్లా వ్యాప్తంగా కానీ మిగతా కాడ కానీ ఐకమత్యత లేకపోవడం అనేది ఒక లోపం మన దగ్గర కనిపిస్తుంది కులపరంగా. అది ఎవరు అవునన్నా కాదన్నా వాస్తవం. ఒక కమిటీ అనేది ఉంటే నేను ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జర్నలిస్టుల సంఘం కానీ డాక్టర్ల సంఘం కానీ మిగతా సంఘాలకు వచ్చేటప్పుడు రాజకీయాలకు వచ్చేటలకు ఇవాళ శ్రీరాములు గారిది ఒక పార్టీ, నాదొక పార్టీ, సుధారాంతి గారిది ఒక పార్టీ, ఒక్కొక్క పార్టీలు ఉన్న కులం అనేటాలకు అందరూ ఒక వేదిక మీదకి వచ్చినాం. మీ దగ్గర కూడా గ్రామాలలో పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఒక ఐకమత్యతో ఉండాల్సిన అవసరం ఉన్నది. రేపు వచ్చే రేపు జిల్లా పరిషత్ కానీ మండల పరిషత్ ఎంపీటీసీల ఎలక్షన్స్ కానీ మిగతా వచ్చినప్పుడు ఈ జర్నలిస్టుల తరఫున మిగతా డాక్టర్ల తరఫున ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేకుండా అందరినీ ప్రేమతో చూస్తారు. కాబట్టి మన జిల్లా స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకొని వీళ్ళ ఆధ్వర్యంలో ఒక కమిటీ పెట్టుకొని నిజంగా మనోళ్ళు ఇక్కడ ఎంత గొప్ప అంటే దాదాపు 3 సార్లు ఎన్ని కులాల వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతోటి పోటీ పడి ఈ ప్రెస్ క్లబ్ చైర్మన్గా కేశవమూర్తి ఎన్నికైండు, నాగరాజు గారు ఎన్నికైండు, ఇంకా మండలాలలో కూడా మన వాళ్ళే చాలా మంది ఉన్నారు ప్రెస్లో పనిచేసేటోళ్ళు. వీళ్ళని ఒక కమిటీగా ఏర్పడి వాళ్ళకి వచ్చినంత ఇన్ఫర్మేషన్ మిగతా ఎవరికి రాదు. కాబట్టి రేపు వచ్చే జిల్లా పరిషత్తు మండల పరిషత్తు ఎన్నికలలో వీళ్ళే గ్రామాలకు వచ్చి మన కులపల్లో 2 3 ఒక్క కాడ పోటీ పడేటట్టుంటే వాళ్ళని సంజాయించి ఎవరికైతే గెలుపు అవకాశాలు ఉన్నాయో వాళ్ళని అభ్యర్థిగా నిర్ణయించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నిర్ణయించి వచ్చినాక కూడా ఊకోపోతే మేమందరం కూడా అవసరం వస్తే ఆ గ్రామానికి వచ్చి వీళ్ళు నిర్ణయించిన వ్యక్తికే మేము ఊళ్ళల్లో ప్రచారం చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. రేపు గెలవాలి. మీరు ఎంతమంది సర్పంచ్ లైన్లో ఆ సర్పంచుల పరిధిలో ఉన్న వాళ్ళందరూ మన కులానికి సంబంధించిన ఎంపీటీసీలు జడ్పీటీసీలు గెలవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం రాజకీయంగా ముందు ఆర్థికంగా ఎదిగిన్లు, చదువులో ఎదిగిన్లు,
ఐఏఎస్ ఆఫీసర్ లైన్లు, ఐపీఎస్ ఆఫీసర్ లైన్లు, అమెరికా వేన్లు, వివిధ దేశాలలో ఉన్నారు. కానీ ఆర్థికంగా ఎంత ఎదిగినా వెనకటికి ఒక సామెత చెప్తారు, మడువంత బంగారం ఉన్నా మాసవంత అధికారం గొప్పది. నీ దగ్గర మీ చిట్టాల నుంచి చెప్తా పెద్ద పెద్ద ధరలు ఉండవచ్చు, 100 ఎకరాల భూస్వాములు ఉండేది వెనకట. పోలీస్ స్టేషన్లకు ఒక సామాన్యుడు పోవడానికి భయపడే నేను స్వయంగా అక్కడ చూసిన రోజులు ఉన్నాయి, నేను ఇడిపించిన రోజులు ఉన్నాయి అక్కడ. అటువంటిది ఇవాళ నువ్వు ఒక సర్పంచ్గా పోతే వాడు సర్కిల్ ఇన్స్పెక్టరో డిఎస్పీ లేచి నిలబడి మీద కూర్చుండబెడతారు. అదే ఒక మామూలు వ్యక్తిగా నీ దగ్గర 100 కోట్లు ఉన్నాయని పోయినా కూడా ఆగరాదే సర్పంచ్ గారు వచ్చిందైనా 100 కోట్లని పక్కకు పెట్టి సర్పంచ్ని పిలుస్తారు. ఎందుకు సర్పంచ్ కావాలి, ఎందుకు ఎంపీటీసీ కావాలి, జడ్పీటీసీ కావాలంటే గౌరవం కోసం కావాలి. మీరు ఆ రకంగా ఎదగాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఇంకొక విషయం చెప్తున్నా, రేపు మన కులపరంగా అధికారులు ఎవరైతున్నారో నేను ఈ జర్నలిస్టులనే రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ జిల్లాలో పనిచేసే సర్కిల్ ఇన్స్పెక్టర్లు కానీ, సబ్ ఇన్స్పెక్టర్లు కానీ, ఎంపీడీఓలు కానీ, ఎంఆర్ఓలు కానీ, ఆ సర్పంచులకు ఏదైతే అవసరం ఉన్నారో ఎక్కడెక్కడ వాళ్ళు పనిచేస్తున్నారో వాళ్ళందరి నంబర్లు సేకరించి ఈ సర్పంచులకు కనుక పంపించేది ఉంటే కొద్దిగా ప్రేమతోటి ఆప్యాయతోటి పోతే ఇంత పనిచేసి పెట్టగలుగుతారు. మేము కూడా రాజకీయాలు ఉన్నాం కాబట్టి నేను ఇప్పటి నుంచి ఉన్నప్పటి అధికారులు కూడా ఇప్పుడు మాకు ఎంతో మంది అధికారులు ఇవాటి వరకు కూడా సంబంధాలు ఉన్నాయి. ఎవరైనా మీ సర్పంచులు ఇబ్బంది ఉండి కనుక అడిగే పరిస్థితి తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తాం. కేంద్ర నిధులు కానీ, రాష్ట్ర ప్రభుత్వం నిధులు కానీ, ఇప్పటిదాకా మా కేశవమూర్తి చెప్పినప్పుడు మనమే బేసిజాలో పోతాం, మిగతా కులాలలో బేసిజం ఉండదు. వాడు ఏ పార్టీలను ఉండని మన కులపోడు ఎమ్మెల్యే అంటే మా అన్నగా అదే, మా తమ్ముడుగా అదే, మా బావ బాతి ఒక్క నిమిషంలో చుట్టూరుగా కలుపుకొని పోతారు. మన కాడికి వచ్చే వాళ్ళు నేను ఈ పార్టీ గెలిచిన కదా, ఆయన దగ్గరికి పోతే ఏమనుకుంటాడో అని చెప్పి వెనుక ముందు ఆడతారు. ఎందుకు వెనుక ముందు ఆడాలి? ఇచ్చేటోళ్ళు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళాలి. నేను కూడా జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఇచ్చినా అంటే నా ఇంటికెళ్ళి ఇచ్చిందా? ప్రభుత్వం నిధులు ఎక్కడో కాడ అంటే వడ్డించేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్న పెడతారు అన్నట్టు ఆ వడ్డిచ్చే కాడికి మనం తప్పకుండా పోవాల్సిన అవసరం ఉంటుంది, వాడుకోవాలి నిధులను. ఇంకొక విషయం ఏంటంటే ప్రభుత్వ నిధులు తీసుకొచ్చి ఖర్చు పెట్టండి. ప్రభుత్వ నిధులు ఎంపీ దగ్గర పోండి, ఎమ్మెల్యే దగ్గర పోండి, ఆఫీసర్ల దగ్గర పోండి, కలెక్టర్ దగ్గర కూడా నిధులు ఉంటాయి. మీరు కలెక్టర్ల దగ్గర కూడా పోయి కలిసి నిధులు తెచ్చుకొని డెవలప్ చేయండి. కానీ భూములు అమ్ముకొని, జాగాలు అమ్ముకొని, అప్పులు తెచ్చి పెట్టి తర్వాత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రానిచ్చుకోవద్దని చెప్పి నేను చెప్తున్నా. ప్రభుత్వ పైసలు పెట్టుంది, ప్రభుత్వంతో శాంక్షన్లు మీకు సాధ కాకపోతే చెప్పండి, మా ఊళ్ళకి పని ఉన్నదన్నా మేము చేసుకుంటాం, మీకు ఎవరన్నా ఉంటే చెప్పుండి అని చెప్తే మేము సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఇంకొకసారి ఏ ఇబ్బంది అయితే అంటే మనోళ్లకు అరమరికలు ఉండయి, కడుపులు ఏది ఉంటుందని చెప్పేస్తారు. ఒక ఆయన పేన నేను జడ్పీ చైర్మన్ అప్పుడు ఎలక్షన్లు వచ్చినాయి, సర్పంచ్ ఎలక్షన్లు. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, మన కులపు ఆయన వచ్చి, అన్న నేను మా ఊళ్ళో సర్పంచ్కి నిలబడతా, మేజర్ గ్రామ పంచాయతీ నేను నిలబడతా, నాకు మీ సహకారం కావాలంటే ఏం కావాలంటే నాకు కొద్దిగా సీసీ రోడ్లు ఇస్తే నేను గెలుస్తా అన్నాడు. సరే పోనీ అని చెప్పి నేను 5 లక్షలు 10 లక్షలు సీసీ రోడ్లు ఇచ్చిన. నాకు సాయం చేయాలి మీరు అంటే తెస్తా అంటే ఊళ్ళో పోయిండు. పోయినాక ఏం చేసిండు, మొత్తం ప్రచారం చేసిండు, మొదలుపెట్టిండు. సమ్మారావు సార్ నాకు బాగా చుట్టావు, నాకు ఈ ఫండ్స్ ఇచ్చిండు, నన్ను రేపు సర్పంచ్ గెలిపిస్తానగానే తెల్లారి నాకు పెద్ద మనిషి, పార్టీ పెద్ద మనిషి ఫోన్ చేసిండు. నువ్వు ఎట్లా గా పార్టీ అయినాకు నువ్వెట్లా ఫండ్స్ ఇస్తావా, గా పార్టీ అయినాకు నువ్వెందుకు సాయం చేస్తావు అన్నావా, నీ పేరు చెప్తానట కదా ఊళ్ళో అని చెప్తాడు. నేను అన్నా నాకు ఫోన్ చేసిన పెద్ద మనిషితోటి ఇప్పుడు నువ్వేమని నిలబెడతానో వాడిని కూడా పోయి నా పేరు చెప్పుకోమని పోరాదా, నేను వద్దంటాను అని చెప్పిన. అట్లనే దయచేసి నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఎక్కడ గుమ్మనంగా ఉండండి, ఎక్కడ అవసరం ఉంటుందో అవసరం ఉన్న కాడికి మీరు నిధులు తెచ్చుకోండి, అభివృద్ధి చేయండి, ప్రజల కష్టాల్లో సుఖాల్లో ఆపదలో సంపదలో వెన్నంటి ఉండండి. వాళ్ళు చివరి చిన్న చిన్న పనులు ఎంఆర్ఓ, ఎంపీడీఓ, పోలీస్ స్టేషను, లేకపోతే ఇప్పటిదాకా చెప్పినట్టు హాస్పిటల్, స్కూళ్ళ సీట్లు ఇట్లాంటి వాటి మిమ్మల్ని అడిగేది వాళ్ళు. వీటిలో మీరు కనుక అందుబాటులో ఉంటే లేదు మీకు వీలు కాదు, ఆడ ఊళ్ళుండి సర్పంచ్ నాగరాజు గారికో ఇంకెవరికో నాకో శ్రీరాములు గారికో సుధారాణి గారికో ఫోన్ చేసి మా మనిషి ఒక ఆయన ఎంజిఎంలు ఉన్నాడు, ఈ గార్డెన్లు ఉన్నాడు, ఈ హాస్పిటల్ ఉన్నాడు, మీరు డాక్టర్లకు ఫోన్ చేసి చెప్పండి అని చెప్తే మా రేపాక ఎంపీటీసీ ఉండే ఈయన మా వాళ్ళు ఏదైనా సీట్లు, స్కూల్ సీట్లు అవి ఇవి కావాలంటే ఫోన్ చేస్తాను నాకు. వాళ్ళు నాకు ఫోన్ చేసి సార్కి వాళ్ళకు సీట్ ఇప్పియమంటే స్వయంగా ఎవరికో చెప్పి సాయం చేసి చేస్తుంటాం.
ఏమన్నా మీరు కూడా మీకు ఇబ్బంది అయినప్పుడు చెప్పండి. మీ వేదిక మీద ఉన్న ఎవరికైనా ఫోన్ చేసి చెప్పండి. మీకు రాలేని పరిస్థితులు ఉంటే మేము ఇక్కడ హాస్పిటల్లో కానీ సీట్లలో స్కూల్ సీట్లు కానీ కాలేజ్ సీట్లు కానీ లేకపోతే ఇంకేదన్నా మీకు ఏ పరమైన ఇబ్బంది వచ్చినా కూడా ఎల్లవేళలా మీకు అండదండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. దయచేసి మీరు ఆత్మస్థైర్యాన్ని కోల్పోవద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుంది అని అంటే సర్పంచులకు ఏం అధికారాలు ఉన్నాయని అంటారు. నేను స్వయంగా అనుభవించి చెప్తున్నా. నేను ఒకసారి జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు ఒక ఊరికి పోయినప్పుడు పాపం వాడు ఎస్సీ మహిళా సర్పంచ్. ఆ పాపం సర్పంచ్ అన్న దగ్గర వచ్చి దొర కూర్చున్నాడు పక్క పొంట. నేను అడిగిన ఎవరా సర్పంచ్ ఎవరా అని అడిగితే అది ఉన్నది అక్కడ వాడు ఉన్నది అని అంటాను. నువ్వు ముందుగా చెప్పి నేను ఆర్డీఓని పిలిచిన ఇక్కడ సర్పంచ్ ఎవరా అని అడిగిన. అడిగితే గామసారి అక్కడ ఉన్నదంటే ఎక్కడో మూలం నిలబడి ఉన్నది ఆమె. నేను నువ్వేందా అంటే నేను ఊళ్ళో దొరనో పట్టేలో అని చెప్పి నేను సర్పంచ్ని ఆర్డీఓని గోప్పాడి సర్పంచ్ని పిలిచి నా పక్క కూర్చుండబెట్టుకొని వాళ్ళని పంపించిన. గట్లనే మీకు ఎక్కడైనా అగౌరవం జరిగితే మాత్రం భరించాల్సిన అవసరం లేదు. మీ ఊరికి మీరే ప్రథమ పౌరులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు సోదరులకు సోదరిమణులకు మరొక్కసారి కృతజ్ఞతలు అభివందనాలు తెలియజేసుకుంటూ మీకు ఎల్లవేళలా అండదండగా ఉంటాం. అర్ధరాత్రి అపరాత్రి ఫోన్ చేసినా కూడా మా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై పద్మశాలి. ధన్యవాదాలు. సన్మానం అనేది ఫస్ట్గా స్టేట్ లెవెల్లో పెట్టాల్సింది డిస్ట్రిక్ట్ లెవెల్లో మన నాగరాజు గారు మిగతా పెద్దలందరూ కూడా కలిసి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనిలో చిన్న బాధ ఏంటంటే కనీసం సర్పంచులు కూడా హాజరు కాకపోవడం, అంటే వారికి వేరే ముఖ్య పనులు ఉండడం వల్ల రాలేదని నేను అనుకుంటున్నా. ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలి తప్పకుండా వాళ్ళు, కానీ అది కూడా కోల్పోవడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ మళ్ళీ సర్పంచ్ స్టేట్ లెవెల్లో కూడా 11th రోజు డిసైడ్ చేసిండు. అట్లీస్ట్ ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఆ రానోళ్ళకు కూడా చెప్పి ఆ 11వ తారీఖు రోజు హైదరాబాద్లో హాజరు కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ కూడా గెలిచి వచ్చినందుకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంత కష్టం సుఖం అన్ని విధాలుగా కూడా అనుభవించి గెలిచి బయటకు వచ్చిందంటే అది చిన్న ముచ్చట కాదు. ఇప్పుడు అయ్యే సర్పంచ్లకు కూడా గవర్నమెంట్ కూడా వెసులుబాటు ఇస్తుంది. ఇదివరకు లేని చెక్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు వాళ్ళకి కల్పిస్తుంది. డెవలప్మెంట్కి స్కోప్ ఉంది. తప్పకుండా మీరందరూ ఒక ప్యాషన్గా మీ యొక్క గ్రామాలలో డ్రైనేజ్ ఫెసిలిటీ కానీ రోడ్స్ కానీ పారిశుద్ధ్యం కానీ ఇలాంటి అన్నీ మీరు ఒక ప్యాషన్గా మీకు ఏదైతే ఇంపార్టెంటో అది సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ ఒక దాని మీద కాన్సన్ట్రేషన్ చేసి డ్రైనేజు, తర్వాత తాగునీరు, వాటర్ ఇంపార్టెంట్, ఇది తర్వాత విద్య, ఇలాంటి అన్నీ మీరు ఫోకస్ పెట్టి స్టెప్ బై స్టెప్గా ఒక ప్లాన్ ప్రకారం చేస్తే మీకు కరెక్ట్గా 5 ఏళ్ల లోపల తిరిగి చూడకుండా ఉంటుంది. తర్వాత దీంతోపాటు మీరు ఓడిపోయినటువంటి వాళ్ళని కూడా మీరు గుర్తించి వాళ్ళని కూడా మీకు పక్కన పెట్టుకొని పనిచేస్తే ఇంకా మీకు సులువుగా అవుతుంది. అదేవిధంగా మన యువకులను కూడా మీరు ప్రోత్సహిస్తూ స్కీముల గురించి స్టేట్ వైజ్ కానీ సెంట్రల్ వైజ్ కానీ అవగాహన చేసుకోండి. ఫస్ట్ మీరు అవగాహన చేసి ప్రజలకు కూడా మీరు అవగాహన కల్పించి వాళ్ళకి ఏమేమి ఫెసిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా చేసే విధంగా ఉండాలి. ఇప్పుడు సోలార్ ఫెసిలిటీ కూడా బాగా ఇస్తున్నారు స్టేట్ కానీ సెంట్రల్ కానీ. ప్రతి ఇంటింటికి సోలార్ది కూడా ఆలోచించి ఆ విధంగా మీరు ముందుకెళ్తే తప్పకుండా మీరు చేసే అభివృద్ధి పని వాళ్ళ కళ్ళ కట్టినట్టుగా అవపడదు. కాబట్టి నెక్స్ట్ టైం వేరే పోటీ లేకుండా యునానిమస్గా కూడా గెలిచే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు అవగాహన ఫస్ట్ మీరు చేసుకోండి. అసలు స్కీమ్స్ ఏమున్నాయి, దాన్ని ఎట్లా చేయాలి, ఇంప్లిమెంటేషన్ ఏంది, సబ్సిడీస్ ఏంది అని, దాన్ని బట్టి అన్నీ కూడా సులభతరంగా ఉంటాయి. కాబట్టి మీరు కూడా తప్పకుండా ఇవన్నీ ఫాలో చేస్తేనే రాబోయే రోజులు కూడా మీకు వెసులుబాటుగా తర్వాత కాంపిటీషన్ అనేది లేకుండా ఉంటుందని నా మనవి. ముఖ్యంగా వాటరు, తర్వాత ఇంకోటి ప్లాస్టిక్ రైతుని కూడా అది కూడా ఒక ఆలోచించి అది కూడా డెసిషన్ తీసుకుంటే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇటు మన యొక్క జర్నలిస్టు పద్మశాలి దానికి కూడా అధ్యక్షుడు వారి మిత్రులందరూ కూడా కలిసి ఈ కార్యక్రమం తీసుకునేందుకు వచ్చిన పెద్దలకు మన గెస్టులకు మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. చాలా సంతోషం. ఈ కార్యక్రమం మొదలుపెట్టి ఇది కంటిన్యూస్గా ప్రతి ఎలక్షన్ తర్వాత కూడా
ఉత్సాహపరచడానికి చాలా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అది కూడా గుర్తుపెట్టుకొని చేయాల్సిన అవసరం ఉన్నదని నేను మనం చేస్తున్నాను. అయితే ఇది రాజకీయాలలో ఫస్ట్ స్టెప్ సర్పంచులు వార్డు మెంబర్. ఒకసారి మా దగ్గర మా అమ్మ 3 సార్లు వార్డు మెంబర్ గెలిచింది. నేను ఎప్పుడు సర్పంచ్ కాలేదు, నేను ఎప్పుడు సమితికి రాలేదు. మా అమ్మ సమితి కోఆప్షన్ నెంబర్ కూడా అయింది ఊళ్ళో. అంటే అప్పుడు ఒక 4-5 రాజకీయంగా మా సర్పంచ్ గెలిస్తే కాంగ్రెస్లో ఉండే గ్రూపుల వల్ల కోఆప్షన్ నెంబర్ మాకు ఇస్తే ఆ విధంగా మా అమ్మ కూడా అయింది. అయితే ఎలక్షన్లు గెలవడము ఓడడం అనేది పక్కన పెట్టాలి. ఎలక్షన్లో గెలవాలంటే ధైర్యం ఉండాలి. నేను అమెరికాలో చెప్పిన ఈ మాట, దుబాయ్లో కూడా వరల్డ్ 10 నిమిషాల్లో కూడా ధైర్యం ఉన్నాడు గెలుస్తాడు ఎప్పుడైనా. అంటే కంటిన్యూస్గా పోవాలి. భయపడి ఇంట్లో వండుకొని వాళ్ళు పోలీసు వాళ్ళు 2 సార్లు కొట్టగానే ఇక రాజకీయాలు ఎందుకంటే అమ్మ అయ్యే వాళ్ళు వదిలి పెడితే ఇంట్లో అంటే ఎవరు కాదు. ధైర్యంగా నీకు ఏదైనా కన్విక్షన్తో పనిచేస్తే రాజకీయాలు మనం గెలిచే అవకాశం. నేను 3 సార్లు నిలబడ్డా, ఓడిపోయినా, ఒకసారి గెలిచాను. అంటే ఒక 20-25 ఏళ్ళు తపస్సు మా జీవితం. మాది రేకులిల్లే. గుండె ధైర్యము మనకి ఇచ్చినటువంటి రాజకీయ పార్టీ యొక్క ఇన్స్పిరేషన్, లీడర్షిప్ యొక్క ఇన్స్పిరేషన్ తీసుకొని మనం ముందుకు పోతే తప్పకుండా ఆ దారిలో మనం ఒకసారి సక్సెస్ అవుతాం. ఒక్కసారి ఎమ్మెల్యే అయినాక ఇవాళ మా సంబంధం చెప్పినట్టు అనేక మంది అనేక కార్యక్రమాల్లో మా దగ్గరికి వస్తారు. ఫోన్ల ద్వారా చెప్తాం. తర్వాత మిగతా విషయాలు అంతా పెద్దదైతే మేము కలిసిపోయి కూడా మాట్లాడి సెటిల్ చేసే పని చేస్తున్నాం ఇప్పటికి కూడా. ఇటు పద్మశాలీలు కానీ ఇటు బీసీలు కానీ పేదవాడు వారు ఎక్కడైనా వ్యవస్థతో ఉన్న కార్యక్రమాలు ఇన్వాల్వ్ అయ్యి చెడిపోయే అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవన్నీ మేము ఈ పొలిటికల్ లైన్లో వచ్చినాం కాబట్టి మేము మాట్లాడగలుగుతాం. మంత్రి కానీ మన ముఖ్యమంత్రులు కానీ సెంట్రల్ మినిస్టర్ కానీ ఎంపీలు కానీ ఎవరికైనా వాళ్ళతో మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇక చేస్తాం కూడా బతికిన రోజులు రాజకీయాలు. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, నేను చాలా చోట్ల చెప్పిన గ్రామాలలో, అరే మీ దగ్గర ఎవడన్నా ఉంటే నిలబడండి రా బాబు, ఒక 200 పెడితే ఒక 100 కరపత్రం ఉంటుంది, ఫలాని రామయ్య ఈ వార్డు మెంబర్కు మన ఓటు, చేనేత వాళ్ళు కానీ బీసీలు కానీ అట్లా రాస్తే వాడికి అందరు తెలిస్తే ఆ 200-300 మంది ఇళ్ళకి తెలుస్తుంది. అరే ఈ పిల్లగాడు నిలబడ్డాడని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. ఒక్కసారే ఏదైనా పైకి రాలేము. ఇంగ్లీష్లో సామెత రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. కాబట్టి ఏదైనా టైం తీసుకుంటుంది. కానీ దాని మీద మనకు ప్రభావం కన్విక్షన్ ఉండాలి. మనందరికీ లీడర్ ఎవరు మన కులానికి తెలుసా? గుర్తున్నదా? ద గ్రేట్ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఇది ఎక్కడ మనం యాడ్ చేస్తలేము. నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, మనకు ఆరాధ్య దైవము మన కులానికి ప్రపంచంలో కూడా గుర్తింపు తెచ్చింది కొండా లక్ష్మణ్ బాబు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అరే ఇవాళ తెలంగాణ గాంధీగా పేరు వచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. ఆయన మంత్రి పదవి వదులుకొని తెలంగాణ కావాలని కాంగ్రెస్ నుంచి రాజీనామా చేసి బయటకు వచ్చి పోరాటం చేసి చచ్చేదానికే పోరాటం చేసి చలికాలంలో ఢిల్లీకి 50-100 మంది తీసుకుని ధర్నాలు చేసి ఒక్క 6 నెలలు ఏడాది బతుకుంటే ఆయన కళ్ళ ముందు చూసేవాడు తెలంగాణ. వారి విగ్రహాన్ని హాస్టల్లో పెట్టినాం. అండర్ రోడ్లో మన పద్మశాలి హాస్టల్లో. ఆ విధంగా కొండా లక్ష్మణ్ బాపూజీని మనం ఎక్కడ కూడా ఏ చిన్న మీటింగ్ అయినా వీలైతే ఫోటో పెట్టాలి. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి పేరు కూడా బ్యానర్లో పెట్టాలి. మనం గుర్తుపెట్టుకోవాలి. ఆయన గొప్ప ఆదర్శవంతుడు. ఆయన ఈ దేశంలో 1852లోనే కోఆపరేటివ్ సిస్టమ్ తీసుకొచ్చి మొట్టమొదట భారతదేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ తెచ్చింది కొండా లక్ష్మణ్ బాపూజీ. చేనేత సహకార సంఘాల పేరు. తర్వాత అన్ని కుల సంఘాలు పెట్టుకున్నారు. గౌతు లక్షణ, మిగతా ముదిరాజులు అందరూ కూడా కుల సంఘాలు పెట్టుకుని కోఆపరేటివ్ సిస్టంలో పెట్టుకుని ఆ విధంగా దేశంలో అందరూ ముందుకు పోయేటువంటి అవకాశం. కొండా లక్ష్మణ్ బాపూజీ అంటే చాలా గొప్ప నాయకుడు. మన నాయకుడు పేరు కూడా మీకు యాదలేదు. ఆయన అంత గొప్ప నాయకుడు ఈ దేశంలో లేదు.
తెలంగాణ ఉద్యమం మీరు విరమించుకోండి, మళ్ళా ఉండండి, మళ్ళా మంత్రి అవుతారు అని ఇందిరాగాంధీ పిలిచి మీకు ముఖ్యమంత్రి కూడా ఇస్తామని చెప్తే ఆయన ఒప్పుకోలేదు. నాకు తెలంగాణ ఇస్తే చాలు, ముఖ్యమంత్రి ఏమవుతుంది అంటే ఇక్కడ అంత సర్వనాశనం చేసేందుకు ఆంధ్ర పాలకుల యొక్క విధానాల వల్ల. కాబట్టి వాటన్నిటికీ కావాలంటే తెలంగాణ కావాలి. తెలంగాణ వచ్చినాక 10 ఏళ్ళు ఏం జరిగిందో మనం చూసింది రాజకీయ వ్యవస్థలు. ఇవాళ వచ్చి 2-2.5 ఏళ్ళు అయింది. అది ఎట్లా పోతుంది, దాన్ని వాడు అన్నైతే వీడు తమ్ముడు ఎక్కపోతా ఉన్నది ఈ ప్రభుత్వం. అయితే రాజకీయాల్లో ఏదన్నా ఒక పార్టీలో ఉండాలి. గట్టిగా ఇండిపెండెంట్గా ఉంటే ఎవడు చూడడు. 10 మంది నీ వెనుక ఉండాలంటే రాజకీయ పార్టీ కావాలి. సిపిఐ కానీ, సిపిఎం కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, ఏ పార్టీ అయినా అట్లా దాని మీద నమ్మకం పెట్టి పనిచేస్తే మనం ముందు ఎదుగుతాం. మనతో 10 మంది అవకాశం ఉంటే బాగుపడాలి. రాజకీయాలు ఇంకొకటి ఏంటంటే తమ్ముడు చెప్పిండు, మన నరేంద్ర చెప్పిండు, ఇంటికి వచ్చినప్పుడు ఎట్లా ఉండాలి, ఏం కథ, ఇవన్నీ ఆ వ్యవహారాలు ఉండకుంటే కష్టం. మీకు ఇంట్లో భార్యతోనో కొడుకుతోనో ఇంకెవరితోనో ఇబ్బంది అయితే అది వాళ్ళ మీద రిఫ్లెక్ట్ కావద్దు. మెల్లగా మాట్లాడి శాంతంతో మాట్లాడి సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇవాళ కాదు రేపు రమ్మని చెప్పాలి. ఓపిక ఉండాలి. రాజకీయాలు కేవలం పైసలే ప్రధానం కాదు, ధైర్యం ప్రధానం, ఓపిక ప్రధానం, నువ్వు నమ్మే ఆలోచన విధానం ప్రధానం. ఆ విధంగా ముందుకు తీసుకుపోయేటువంటి వ్యవస్థలో మనం పనిచేసుకుంటే బాగుంటుంది. తర్వాత వ్యక్తిగత క్యారెక్టర్. నువ్వు 10 మాటలు చెప్పి ఏదో సాయంత్రం ఏదో గుడిసెలతో ఉంటాడు సామెత ఉంటుంది. క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. మన ప్రవర్తన వల్లనే 10 మంది ఆకర్షింపబడాలి. ఈయన కష్టం ఉన్నా కూడా ఈయన ఇంట్లో ఏం లేకున్నా ఇంత ఛాయ్ చేసి పోసిండు. ఈయనకి ఏ అభివృద్ధి కావాలంటే ఆయనను అడిగి మనం సజెషన్ తీసుకోవాలని ఆలోచన వస్తుంది. అట్లా జీవితంలో మనం ముందుకు పోయేటువంటి అవకాశం మీకు వచ్చింది. దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి, పెంచుకోవాలి. రాజకీయాలు ఉన్నప్పుడు ముండ్ల బాట కూడా ఉంటుంది. మామూలు పరుపులు వేసి నడిచేటువంటి బాట ఉండదు. ముండ్ల బాటలు కూడా నడవాలి, మెల్లగా దాన్ని సర్దుకొని పైకి పోవాలి. ఆ విధంగా ఓపికతో పనిచేయాలి, ధైర్యంతో పనిచేయాలి. వాడు పోలీసు వాడు వస్తాడు, వాడు వస్తాడు, వాడొస్తాడు, వాడు ఎదుటోడు ఏదైనా చేసి అట్లా ఆలోచించి భయపడాల్సి. ఒక్కసారి పోలీస్ స్టేషన్ పోతే అరే మేమంతా 14-15 ఏళ్ళకి ఈయన కాలేజ్ వెళ్ళటం సెలవులలో వస్తే పోలీసు వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి. మా అబ్బాయి తప్పులు చేయలేదని అట్లా 2 సార్లు 3 సార్లు గుర్తిస్తారు పోలీసు కానిస్టేబుల్ ఆ విధంగా. అట్లా మనం ధైర్యంగా పోయి సాల్వ్ చేసే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా రాజకీయాల్లో ముందుకు పోయేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి ఇవాళ కొండా లక్ష్మణ్ బాపూజీ యొక్క ఆలోచన విధానంతోనే ఇవాళ అమెరికాలో నార్త్ అమెరికా 10 నిమిషాలు పెట్టొచ్చింది 2012లో. మా పిల్లలు ఎక్కడ ఉంటే ఎప్పటికీ బాపూజీ చెప్పేది, నువ్వు పోతాను ఎప్పటికీ అన్ని కుల సంఘాలు ఇక్కడ బాపునలో 3 ఉన్నాయి, వైశ్యులే ఉన్నది, తెలంగాణ ఉన్నది, మున్నూరు కాపర్ ఉన్నది, ఇక రెడ్డి 2 ఉన్నాయి, తర్వాత ఖమ్మంలో పెద్దది ఉన్నది. ఇవన్నీ ఉన్నాయి. మనం కూడా ఒకటి పెట్టాలంటే 2012లో నేను అక్కడ పోయి వర్జీనియాలో పోయి 10 మందిని సుధారాణి గారి అన్ననే ఆయన అక్కడ వాళ్ళు తెలిస్తే నేను ఫోన్ చేసిపోయాను. మా పిల్లలు ఉండేది అక్కడికి 600 కిలోమీటర్లు ట్రైన్లో పోయినా వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. అదే రాత్రి ఒక 20 మందిని పిలిచి వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళ ఇంట్లో భోజనాలు చేయడం జరిగింది. అప్పుడు దాన్ని అమెరికా పద్మశాలి అసోసియేషన్ డిక్లేర్ చేసి కమిటీని డిక్లేర్ చేసి వచ్చింది. వాళ్ళే మళ్ళీ కూర్చొని ఒక మిగతా వాళ్ళందరూ అమెరికా నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ రిజిస్టర్డ్ చేసి ఇవాళ సంవత్సరానికి ఒక ₹1,00,00,000 ఇవాళ తెలంగాణ పద్మశాలీలకు మొగ్గాలకు కానీ విద్యార్థులకు కానీ హాస్టళ్ళకు కానీ తర్వాత ఓల్డేజ్ హోమ్లకు కానీ పంపిస్తున్నారు. ఆ విధంగా ఎంతవరకు వీలైతే అంత సేవ చేయాలి, రాజకీయాల్లో సేవ చేయాలని ఆలోచన ఉంటేనే ముందుకు పోవచ్చు. కేవలం మందు సొమ్ము తినాలి, దాంట్లో రాజు తినాలి. నువ్వు ఏదైనా పని చేసుకుని దుకాణం పెట్టుకుని పండ్ల పెట్టుకు ఏదైనా చేసుకుని
ఒక కార్యకర్తగా ఒక పొలిటికల్ పార్టీలో ఉండి ముందుకు పోతా ఉంటే నీవు జీవితంలో సక్సెస్ అవుతామని నేను అందరికీ కూడా మనవి చేస్తూ ఈ యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా వేరే ఉన్నాయి కాబట్టి ఈ సందర్భంగా మరొకసారి మిమ్మల్ని అందరూ కూడా అభినందిస్తున్నా. మీకు మేము ఎప్పుడు కూడా ఫోన్ల మీద వైరల్ ఉంటాం, మా చేతన ఎంతవరకు పనిచేస్తాం. ఇప్పుడు 79 ఏళ్ళకి వచ్చినాం, ఇంకా 15 ఏళ్ళు బతుకుతామని ఆశ ఉన్నది. బతికినంత కాలం ప్రజలతోనే ఉంటాం, ప్రజలతోనే మమేకమై చేస్తాం. కొండా లక్ష్మణ్ బాపూజీ, కొండా లక్ష్మణ్ బాపూజీ, జై పద్మశాలి, జై మార్కండేయ. ధన్యవాదాలు. దయచేసి కొండా లక్ష్మణ్ బాపూజీ బ్యానర్ మీద ఉండాలి, లేదా ఫోటో పెట్టాలి. మీరు ఎక్కడ మీటింగ్ చేసినా పద్మశాలి కుల సంఘం, అది గుర్తుపెట్టుకోండి. నమస్కారం. ఎవరు జై కొండా లక్ష్మణ్ బాపూజీ, అది కూడా జై కొండా లక్ష్మణ్ బాపూజీ. వెరీ గుడ్. ఈనాటి పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్, డాక్టర్స్ వింగ్ మరియు రిటైర్డ్ ఉద్యోగ సంఘాల ఆధ్వర్యంలో చేపట్టినటువంటి సర్పంచ్ పద్మశాలి సర్పంచ్ల, వార్డ్ మెంబర్స్, ఉప సర్పంచ్ల సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి సోదరులు పద్మశాలి జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వేముల నాగరాజ్ గారికి, పెద్దలు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి పెద్దలు మాజీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారికి, పెద్దలు మాజీ జెడ్పీ చైర్మన్ సమ్మారావు గారికి అన్న, అదేవిధంగా పద్మశాలి కుల సంఘానికి వెంట ఉండి నడిపిస్తున్నటువంటి కోఆర్డినేటర్ పెద్దలు పట్నాల నరేందర్ గారికి, మా సోదరులు పద్మశాలి కుల సంఘంలో ఉన్నటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ప్రెసెంట్ కార్పొరేటర్, మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ అయినటువంటి సోదరులు ఉండేటి నరేంద్ర కుమార్ గారికి, పెద్దలు డాక్టర్ రమేష్ గారికి, కూరపాటి రమేష్ గారికి, మా సోదరులు వేముల నాగరాజ్ అన్నకి వెంట ఉండి ప్రతి దాంట్లో కూడా తోడ్పాటును అందిస్తూ జర్నలిస్ట్ పద్మశాలి అసోసియేషన్కే కాకుండా వాళ్ళ దాంట్లో కూడా ఉంటూ అంత సహకారం అందిస్తున్నటువంటి గడ్డం, నాకు మొదటి నుంచి కూడా రాజకీయాలలో నేను అడుగుపెట్టి దగ్గర నుంచి కూడా ఒక దిక్కు గడ్డం భాస్కర్ సారు, ఇంకో దిక్కు గడ్డం కేశవమూర్తి గారు, అదేవిధంగా ఈగా వెంకన్న, మా వడ్నాల నరేందర్, వీరందరూ కూడా వెంట ఉండి రాజకీయాల్లో వచ్చిన తర్వాత మా సమ్మారావు అన్న, వీళ్ళందరూ కూడా సహకారం అందిస్తున్న వేదిక మీద కేశవమూర్తి అన్న గారికి, అదేవిధంగా పెద్దలు రాష్ట్ర అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు గుండు ప్రభాకర్ గారికి, వేదిక మీద ఉన్న డాక్టర్ రాధిక గారికి, ముఖ్యంగా జర్నలిజంలో ముందు సాగుతూ పరకాల్లో ఏ కార్యక్రమమైనా కానీ మర్చిపోకుండా నన్ను పిలిచేటువంటి మన మెండో రవీందర్ గారికి, సోదరులు మా సోదరులు వెంకటరమణ గారికి, అదేవిధంగా రామ రవీందర్ గారికి, మాజీ కూడా నుంచి ఉన్నటువంటి, ముఖ్యంగా కింద కూర్చున్న వరకు మా డీమ్ బాయ్ సోదరులు వేముల సదానందం గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్లకి, ఉప సర్పంచ్లకి, వార్డ్ మెంబర్స్కి అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, రాబో సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా సంతోషం. నూతన సంవత్సరంలో ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి మన పద్మశాలి బిడ్డలు గెలిచిన వాళ్ళకి సన్మానం చేయాలనే ఒక ఆలోచన చేసినటువంటి ఈ అసోసియేషన్ వేముల నాగరాజన్న గారికి, అదేవిధంగా డాక్టర్స్, మిగతా వాళ్ళందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంది ఇప్పటికే చాలా విషయాలు చెప్పడం జరిగింది రాజకీయాల గురించి. దాంట్లో
మన పాత్ర ఏంటి అని. ఇప్పుడు గెలిచే వరకు ఒక పాత్ర, అంటే మనం గెలవాలి అన్న ఒక తపనతోటి, మన కుల బాంధవులుగా మనం ఆలోచనతోటి మీరందరూ గెలిచి రావడం. కానీ గెలిచిన తర్వాత అసలైన మన పాత్ర ముందుంది. ప్రజలు ఎన్నో ఆలోచనలతోటి, ఎన్నో ఆశలతోటి సర్పంచ్ ఎన్నికలు అంటే నిజంగా చాలా కీలకమైనవి. అక్కడున్న గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు కానీ, అక్కడ కొంతమంది ఉండేది గ్రామంలో ఉండే కొన్ని ఇట్లే, అంటే కార్పొరేటర్ కన్నా ఎక్కువ ఉంటాయి, జెడ్పీటీసీలకు ఎక్కువ ఉంటాయి, కానీ సర్పంచ్లకు మాత్రం గ్రామ సర్పంచ్ అంటే చాలా కీ రోల్. ప్రతి దాంట్లో కూడా సర్పంచ్దే ముఖ్య పాత్ర ఉంటుంది. ఈ రోజు సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా గ్రామంలో ఉన్న సమస్యలు, మీకుండేవి చిన్న చిన్న సమస్యలే కావచ్చు, కానీ అవసరమైంది. ఒకప్పుడు సర్పంచ్లు అంటే డెవలప్మెంట్ చాలా తక్కువ ఉండేది, కానీ ఇప్పుడు సర్పంచ్లు అంటే అన్ని విధాలా డెవలప్మెంట్ చేసేంత ఫండ్స్ కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకంగా మన సర్పంచ్లకి అటు కేంద్ర నిధులతో పాటు మన వాళ్ళకు కూడా నిధులు ఇవ్వాలనే ఆలోచన చేసినందుకు వారు ముఖ్యంగా వారికి ముందు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సర్పంచ్లందరి తరఫున కూడా మీరు కూడా స్థానికంగా ఉన్న మీ ఫండ్సే కాకుండా మీరు స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కావచ్చు, ఎంపీలు కావచ్చు, వాళ్ళ ఫండ్స్ కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏది ఏమున్నా కానీ రాజకీయంగా మనం ముందుకు రావాలి అంటే, మా సోదరులు ఇంతకుముందు నేనున్నప్పుడు నరేందర్ గారు మాట్లాడుతున్నప్పుడు, మనము గెలిచే వరకు ఒక విధానం ఉంటుంది, గెలిచిన తర్వాత ప్రజలు వాళ్ళు అనుకున్నవి జరగలేదు, మేము ఇంత ఆలోచించి వీళ్ళ మీద ఆశలు పెట్టుకొని వీళ్ళు మాకు సేవ చేస్తారు అన్న ఉద్దేశంతో వాళ్ళు మీకు ఓట్లేసి, వాళ్ళ ఆలోచనని మనం చేయాలంటే మనకు చాలా కష్టమైన పాత్ర. మన డెవలప్మెంటల్ యాక్టివిటీస్ ఒక భాగం అయితే, వ్యక్తిగతంగా వాళ్ళకి చేయాల్సింది చాలా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ గ్రామీణ సమస్యల గురించి వస్తారు. లైట్లు పోయినాయని, రోడ్లు పోయినాయని, డ్రైన్లు కావాలని, ఇవన్నీ ఒకటి. ఇంకొకటి వ్యక్తిగతంగా ఇంద్రం ఇల్లు కావాలనో, లేకపోతే వాళ్ళకి పెన్షన్ లేదనో, ఇంకా చాలా వాటి గురించి ఎవరైనా వచ్చేది ఎవరి దగ్గరికి? గ్రామంలో సర్పంచ్ దగ్గరికి. మీ సర్పంచ్లు మీరేంటి, మీ దగ్గర ఉన్న సమస్యల్ని మీరు ఆ పని మీ చేతిలో ఉందా లేదా అన్నది తర్వాత విషయం. కానీ వచ్చిన వాళ్ళతోటి మీరు కనుక మంచిగా మాట్లాడి మనం చేయగలుగుతామన్న భరోసా కల్పించడమే మనం చేయాల్సిన ముఖ్య విషయం. అట్లా కనుక భరోసా కల్పించి మనతోటైంది మనం చేయాలి, మనతోడు కానీ మన పైన ఉన్న మన ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళ మీద ఉన్న ఎమ్మెల్యేస్ కానీ, ఎంపీస్ కానీ, లేకపోతే అధికారులతోటి మనం చేయగలిగింది. గ్రామాలలో ఉంటే గ్రామాల్లో ఉన్న అధికారులు, లేకపోతే కలెక్టర్ గారి దగ్గరికి ఇలా వెళ్ళి మీరు ఎప్పుడు కూడా ప్రజల మధ్య మమేకమై ఉండి పని చేసినప్పుడే మనకు గుర్తింపు వస్తుంది. సర్పంచ్ అనేది చాలా కీలకమైన పాత్ర రాష్ట్ర రాజకీయాల్లో కావచ్చు, ఎక్కడైనా. అందుకనే ఫస్ట్ సర్పంచ్ ఎన్నికలు పెట్టడం జరిగింది. తర్వాత రాబోయే ఎన్నికలు కూడా ఉన్నాయి. ఈ రోజు రాజకీయంగా నాకు తెలిసి మన వాళ్ళే ఎక్కువగా పద్మశాలి ఉన్న కాడనే పద్మశాలిలే పోటీపడి నిలబడి ఉంటారు నేను అనుకుంటున్నా కొన్ని చోట్ల. అట్లా అది ఎక్కువ రాకుండా రేపు జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అయినప్పుడు మన వాళ్ళు ఉన్న కాడ ఎక్కువ పోటీ పడకుండా అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి మంచి పేరు ఉంది, ప్రజలలో ఎవరు ఎక్కువ ఉన్నారు అన్నది ఆలోచించి కనుక వాళ్ళని కాంప్రమైజ్ చేసినట్టయితే రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, అదేవిధంగా మిగతా ఎన్నికలు, నెక్స్ట్ వచ్చేవి మున్సిపల్ ఎన్నికలు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మనము ప్రతి ఎన్నికల్లో కూడా స్థానిక సంస్థలు అనేది చాలా ముఖ్యం. ఎవరైనా కింద నుంచి వచ్చిన వాళ్ళు ప్రజల మధ్యలో ఉన్న వాళ్ళనే వీటికి ఎన్నుకోగలుగుతారు. కాబట్టి మున్సిపాలిటీస్లో కూడా స్థానిక సంస్థలకి ఇంతకుముందు వేదిక మీద కొంతమంది మాట్లాడారు, రాజకీయాల్లో కూడా మనం ముందుకు రావాలంటే ఫస్ట్ సర్పంచ్లు, మున్సిపాలిటీలు, కౌన్సిలర్స్, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు అంటే రాజకీయ పాత్రలో ఇవి కీలకమైనది. కాబట్టి వాటిలో కూడా మనం భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మహిళా రిజర్వేషన్ ఉంది. నాకు తెలిసి 50 మీరందరూ కూడా ఎంతమంది, 6 కూర్చున్నారు. ఆరుగురులో ఎవరెవరు సర్పంచ్లు, ఎవరెవరు ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్స్ ఒకసారి చెప్తారా? మహిళ సర్పంచ్ అంటే 5 మహిళలు.
ఇంతమంది ఇప్పుడు 25 మెంబర్స్ మన ఎన్నికైనరు. దీంట్లో మిగతా వాళ్ళంతా ఈరోజు వచ్చిన వాళ్ళ దాంట్లో ఎంతమంది సర్పంచులు ఉన్నారు? ఇట్లా దాదాపు మన వాళ్ళు మన జిల్లాలో వచ్చేవరకు 25 మంది 32 మంది గెలుచుకోవడం జరిగింది. 32 గెలుచుకోవడం అంటే అది చాలా కష్టమైన విషయం. దీంట్లో మీ ఒక లోకల్ ఎగ్జిస్టెన్స్ తోటే మీ దాంతో మీరు గెలుచుకున్నందుకు గెలిచిన వారందరికీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. రాజకీయాలలో మన పాత్ర ఏంటి అన్నది మనం చాలా వెనుకబడి ఉన్నామని కొంతమంది అంటున్నాం. రాజకీయాలలో ముందుకు రావాలి అంటే ఫస్ట్ ప్రజలలో ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా మన వాళ్ళు ముందుకు వెళ్ళి ప్రజల మధ్య ఉంటూ ప్రజలతోటి సమస్యలతోటి మమేకమైన ఉన్నప్పుడే మనకి ప్రజల్లో గుర్తింపు వస్తుంది, రేపు నిలబడడానికి అవకాశం ఉంటుంది. మనం అంది వచ్చే అవకాశాలను ముందుకు తీసుకెళ్లే విధంగా మనమందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఏది సర్పంచుల నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు కూడా ఎమ్మెల్యేలు ఇప్పటి వరకు మనము చట్టసభల్లో కానీ ఎమ్మెల్సీలో కానీ మిగతా వాటిలలో చాలా వరకు వెనుకబడి ఉన్నామన్నది అందరి భావన. కానీ భవిష్యత్తులో అవన్నీ కూడా మనకి వస్తాయని ఆశాభావంతో మనం అందరం కూడా రాజకీయాల్లోకి ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఈ ఎన్నికలు అనేటి ప్రామాణికంగా సర్పంచ్లను తీసుకొని రేపు మున్సిపాలిటీలో ఇదే స్ఫూర్తితోటి నాకు తెలిసి మీరు పెట్టిన ఉద్దేశం కూడా అదే ఏంటిది అనుకుంటాను. వేదిక మీద ఉన్న పెద్దలు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా 11th తర్వాతనో ఈ నెక్స్ట్ వీక్లో నోటిఫికేషన్ వస్తుందని అనుకుంటున్నాం. దాంట్లో మొత్తం ఉన్న మున్సిపాలిటీస్ కూడా మన వరంగల్ జిల్లాలో ఉన్న మున్సిపాలిటీలు ఏవైతున్నాయో మనకు వీలైనంత వరకు మన వాళ్ళకు వచ్చే విధంగా మనం ప్రయత్నం చేయాల్సిన బాధ్యత ఉన్నది. మొన్న నర్సంపేటలో జరిగిన మీటింగ్ లో అక్కడ ఉన్న స్థానిక శాసనసభ్యులు గారి రిక్వెస్ట్ కూడా అక్కడ చేయడం జరిగింది. రేపు రాబోయే ఎన్నికల్లో మా వారికి మా కుల బాంధవులకి అవకాశం కల్పించాలని కోరడం జరిగింది. అడగందే అమ్మాయినా పెట్టరు కాబట్టి మనం అడగాల్సిన బాధ్యత మన పైన ఉన్నది. మనం ఒక రిప్రజెంటేషన్స్ కూడా కులపరంగా వారికి ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నదని వేదిక మీద పెద్దలకు తెలియజేసుకుంటూ రాబోయే కాలంలో సమర్థవంతమైన నాయకత్వంతో ఉన్న పద్మశాలి కుల బాంధవులకి మనము వాళ్ళకి టికెట్స్ వచ్చే విధంగా సీట్లు వచ్చే విధంగా వచ్చిన తర్వాత గెలుపుచ్చుకునే విధంగా అందరూ కూడా ముందుకు రావాలని కోరుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంత బాగా చేసుకున్నటువంటి నారాయణ గారికి వాళ్ళ టీంకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా మొన్ననే మనం చూసినాము పద్మశాలి చేనేత వాళ్ళకి రుణమాఫీ కూడా చేయడం, అదే విధంగా వారికి కావాల్సిన స్కీమ్స్ ఇవ్వడం, దీంతో పాటు మన స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాబూజీ పేరిట కూడా కార్యక్రమాలను తీసుకోవడం, గతంలో ఎవరు లేని విధంగా మన సాంబయ్య కూడా రానట్టున్నారు ఇక్కడికి, ఆయన కూడా బాగా కులం కోసం మాట్లాడినటువంటి వ్యక్తి. మన గౌరవ ముఖ్యమంత్రి గారు మన పద్మశాలి మహాసభ కూడా ముఖ్య అతిథిగా ఇచ్చేసి మనకి హామీలను ఇచ్చిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దీంతో పాటు గతంలో ఎవరు రాని విధంగా మహాసభకు రావడమే కాకుండా చేనేత సభ కూడా వారు ఇచ్చేసి చేనేత బిడ్డల కోసం కూడా వారి హామీలు ఇచ్చినందుకు ఈ వేదిక ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ సందర్భంగా మన కులానికి వచ్చినటువంటి ఉన్న ల్యాండ్కి కార్పొరేషన్ పరంగా ₹1 కోటి కమ్యూనిటీ హాల్, అదే విధంగా ₹1 కోటి ఆల్రెడీ ఒక కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం జరుగుతుందని, రాబోయే కాలంలో చేనేత వాళ్ళు ఏదైనా అక్కడ వాళ్ళ డిస్ప్లే కానీ వాళ్ళ ఎగ్జిబిషన్ కానీ పెట్టడానికి ఆ స్టాల్స్ లాగా అది ఉపయోగపడుతుందని తెలియజేసుకుంటూ, అదే విధంగా అక్కడ ఉన్న ఫంక్షన్స్ ఏదైనా కానీ ఆ పద్మశాలి కమ్యూనిటీ హాల్లో అందరూ చేసుకునే విధంగా అవకాశం వచ్చే విధంగా అక్కడ నిర్మాణం జరుగుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, దానికి సహకరించిన పద్మశాలి మన కుల బాంధవులందరికీ కూడా ఆ కమ్యూనిటీ హాల్ ముందుకు తీసుకెళ్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యులు నారాయణ గారు కూడా అక్కడ దానికి పూర్తి తోడ్పాటు అందిస్తున్నందుకు వారికి వేదిక ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, క్యాలెండర్ కూడా
ఈ ప్రోగ్రామ్ లో పెట్టే ఆలోచన అన్ని ఆవిష్కరణలు పెడుతూ ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు హృదయపూర్వకంగా అభినందనలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై మార్కండేయ. ధన్యవాదాలు మేడం. పేద కుటుంబాల వాళ్ళకి ఒక 20 ఆపరేషన్స్ ఫ్రీగా చేయడం, ఈ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినట్లయితే ఎవ్రీ ఫ్రైడే ఫ్రీ ఓపీ సర్వీసెస్. సో ఇవన్నీ కూడా మీరు ఉపయోగించుకొని మీ యొక్క రాజకీయ రంగంలో ఇంకా ముందుకు పోవాలని మా సేవను ఉపయోగించుకొని మీకు అందరూ తెలియాల్సింది. థ్యాంక్ యూ. ఇంకొకటి వాళ్ళ ఫాదర్ ఉంటారు సర్పంచ్, తమ్ముడు బంగారం వ్యాపారం. గోల్డ్ వ్యాపారి, తమ్ముడికి గోల్డ్ కలర్ యాక్సిడెంట్. బ్యాగు పట్టుకపోతారు కప్పు అల్ల క్యాలెండర్ అదే సంగతి చెప్పాలి అడుగుతాను. అది ఆవిష్కరించే ముందు చేద్దామని అట్లా ముందు చేస్తాం. బిడ్డ మొత్తం కండువాలు అట్లే వేసుకొని కూర్చోండి. ఉప సర్పంచ్ తుమ్మ లక్ష్మి గారు, మొదలపల్లి మండలం మెట్టుపల్లి. ఉప సర్పంచ్ తుమ్మ లక్ష్మి గారు. సన్మాన గ్రహీతల కండువాలు అట్లనే వేసుకొని కూర్చోండి ప్లీజ్. ప్రచారానికి దండ పెట్టుకొని తిరిగి ఇప్పుడు తిరిగావా? ఫోటో ఊరు రేగొండ ఏరియా అందులో ఉన్నదే క్యాలెండర్ దక్షిణ కొంత పెట్టిస్తాను లేదా? దక్షిణ డాక్టర్ సాబ్ అమర్చండి. తమ్ముడు బ్యాగ్ ఇయ్యలే, మీరు కూడా కనిపిస్తారు కదా. ఎట్లా కనిపిస్తాం? మండల రాకేష్ ఉప సర్పంచ్, మండల రాకేష్ గారు ఉప సర్పంచ్ భీమాపేట. నెక్స్ట్ తాళ రమేష్ ఉప సర్పంచ్ గణేష్పల్లి. మేము సర్పంచ్ ఉన్నప్పుడు కూడా వార్డు మెంబర్. నువ్వుగా సర్పంచ్ తర్వాత ఇత్తు అది బ్యాగ్. మన కొత్తవాడ నెక్స్ట్ వాళ్ళే కూటాం. వార్డ్ మెంబర్ నెక్స్ట్ చీరాల శ్రీనివాస్ గారు వార్డ్ మెంబర్.
అందుబాటులో ఉండండి మళ్ళీ గ్రూప్ ఫోటో కంట్రోల్ అట్లే ఉండే ఫోటోలు ఇట్లే ఉండే. నెక్స్ట్ రాచర్ల శ్రీనివాస్ గారు, వార్డ్ నెంబర్ రాయపర్తి. మరకల రాయపర్తి ఎస్సీ కదా ఆడ సర్పంచ్ 875 నెక్స్ట్ రాచర్ల శ్రీనివాస్ గారు, వార్డ్ మెంబర్ రాయపర్తి. పర్జా తిరుపతి రెడ్డి మీ నంబర్లు తీసుకొని ఓకే సార్. లంచ్ చేసుకుంటా మాట్లాడండి. నెక్స్ట్ భాస్కర్, వార్డ్ సభ్యులు పులిగిల్ల. మంత్రులు మొత్తం కొంప సురేష్, వార్డ్ సభ్యులు. ఎక్కడ మెన్షన్ చేయాలి? ఓకే. కొంప సురేష్. ఇంకెవరన్నా పేరు నమోదు చేసుకుంటున్నారా? సురేష్. సురేష్ సుధాకర్ గారు. ఇంకెవరన్నా పేరు నమోదు? దాసి వినోద గారు, వార్డ్ సభ్యులు దమనపేట. దాసి వినోద గారు. ఫోటోలు కూడా రాసింది కదా, నెంబర్ కూడా రాసింది. దాసి వినోద గారు, వార్డ్ సభ్యులు. ఇంకెవరన్నా మిగతా వాళ్ళు? మీ సర్వీస్ ఉంటుంది కదా ఇట్లా 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 ఫోటోలు దిగుతారు. ఇట్లా ఇట్లా ఉండు నిల్చారు. అందరూ ఒక్క నిమిషం. అందరూ లంచ్ చేసి లోపల తర్వాత కార్యక్రమం చిన్న ఓ 10 గంటలు దిగి ఫోటోలు రీల్ నడిచేది లేదు. ఆధ్వర్యంలో క్యాలెండర్ ముద్రించడము, ఆ క్యాలెండర్ను ముఖ్య అతిథి గారు డిబేట్ క్యాలెండర్ మేడం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గారు శ్రీమతి గురుసుమారాయణ గారు, కొత్తపేట పార్టీ శాసనసభ్యులు వన్నాల శ్రీరాములు గారు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమారావు గారు దాన్ని ఆవిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అలాగే అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు అయితే ముందుగా